లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు చివరిలో అడ్వాన్స్ ఫీచర్స్ అని ఉంటుంది, అప్పుడు మీకు విజువల్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజువల్ కోడ్ అనేది మీకు గూగుల్ క్లాస్ రూమ్లో ఫస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం మేము, బట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏది కూడా మీకు కావాలంటే మీరు స్టెప్ బై స్టెప్ గైడ్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ మీకు చూపించారు అనుకుంటే గూగుల్ క్లాస్ రూమ్ అన్నది. జస్ట్ మీరు యాక్సెస్ చేశారు కానీ అదే మేము యాక్సెస్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు. నేను ప్రీవియస్ ఇంకో బ్యాచ్ చూపించాను. అది మీ కోర్స్ ఎన్రోల్మెంట్ కంప్లీట్ అవ్వగానే మీకు ఇలాగా ప్రొవైడ్ చేస్తాం. మీరన్న విజువల్ కోడ్ కానీ లేదా మీకు చాలా ఇన్స్టలేషన్స్ ఉంటాయి ఇక్కడ, ఇన్స్టలేషన్ గైడ్ కానీ ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ మీకు మ్యాక్సిమం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా ఉంటుంది. సో ప్రతి దాంట్లోని లైక్ విండోస్ అండ్ మ్యాక్ కి కొంచెం సెపరేట్ గా గైడ్ లైన్స్ ఉంటాయండి. యాక్చువల్గా ఏంటంటే ఇది విండోస్ ప్రిడామినెంట్ గా వర్క్ చేసింది. మ్యాక్ అయితే నేను ఇప్పటివరకు చెప్పినంత వరకు మీకు క్లియర్గా చెప్పాను. ఒకవేళ మీకు స్టిల్ ఏమైనా ఇష్యూ ఇక్కడ చూడండి, సోర్స్ ఇక్కడ ఈ రోజు మెన్షన్ చేశాను వాళ్ళకి. సోర్స్ ఈ .vnv ఈ పార్ట్ ఈ లైన్ వచ్చేసరికి మ్యాక్ లో యూజ్ చేస్తాం. అదే ఈ విండోస్ అయితే ఇలా ఉంటుంది. చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాను. స్టిల్ ఒకవేళ నేను స్కిప్ చేస్తే మీరు ట్రై చేయండి. స్టిల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు కాంటాక్ట్, అంటే డైరెక్ట్ గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా, ఆ వాట్సాప్ గ్రూప్ లో నాకు మెన్షన్ చేస్తే నేను చెప్తాను. సో వాట్సాప్ గ్రూప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఏమైనా ఇష్యూస్ వస్తే వాళ్ళ స్క్రీన్ షాట్ తీయడం కానీ ఇలా పెడతారు. సో ఇలాగా ఉంటుంది. ఓకే, పైథాన్ బేసిక్ స్టార్ట్ చేద్దాం. రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఆల్రైట్, రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఏమైనా ఆడియో ఇష్యూస్ ఉన్నా లేదా నాయిస్ ఏమైనా వచ్చినా చెప్పండి. దయచేసి మ్యూట్లో ఉండండి మీకు, అన్లెస్ యూ హ్యావ్ క్వశ్చన్ ఏమైనా ఉంటే దయచేసి వెంటనే అన్మ్యూట్ చేసుకుని అడగండి. చివరి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు జూపిటర్ నోట్బుక్ లాస్ట్ టైం ఎలా ఓపెన్ చేయాలో చూపించాను కదా. సో మీకు python.zip ఫైల్ అనేది మీకు షేర్ చేశాను నేను లాస్ట్ టైం. సో అన్జిప్ చేసుకున్న తర్వాత బ్లాంక్ ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేయండి. మీకు ఆల్రెడీ పైథాన్ జిప్ షేర్ చేశాం కదా. చేశారా? ఓకే, సో ఆ జిప్ ఫైల్ అన్జిప్ చేసుకొని ఇక్కడ మీకు ఫైల్స్ ఉంటాయి. ఈ బ్లాంక్ పోర్షన్లో టెర్మినల్ ఓపెన్ చేసి జూపిటర్ స్పేస్ నోట్బుక్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు ఫైల్స్ ఆల్రెడీ మీకు నేను డెమోన్స్ట్రేట్ చేయబోయే యాక్చువల్లీ నేను డెమోన్స్ట్రేట్ చేసేది ఈ ఫైల్స్ యూజ్ చేసుకొని డెమో1 డెమో2 డెమో3 ఇలా ఉంటాయి. కేవలం టాపిక్స్ మాత్రమే ఉంటాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్. బట్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా విత్ ఎగ్జాంపుల్తో పాటు ఉంటుంది నోట్స్ అన్నది. ఓకే, ఇది ప్రాక్టీస్ చేసి సరిపోతుంది. దీంట్లో బిట్ వైజ్ ఆపరేటర్స్ అవసరం లేదు, ఎందుకంటే జనరేటివ్ పర్స్పెక్టివ్లో అది అవసరం లేదు. డివైస్ ప్రోగ్రామింగ్కి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు అవసరం లేదు. అది జనరేటివ్ కూడా అంత అవసరం లేదు. బట్ డీప్ లెర్నింగ్లో మీకు బిట్ వైజ్ ఆపరేషన్స్ అనేవి వస్తాయి, అండ్ ఆర్ నాట్ లాంటివి. ఆ పాయింట్లో మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇక్కడ అవసరం లేదు. సో ఈ పార్ట్ నేను స్కిప్ చేస్తాను, మిగతా కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఓపెన్ చేయాలనుకున్నట్టు జస్ట్ మీరు ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. లేదా కొత్త ఫైల్ ఏదైనా మీరు సపోజ్ వీడియో చూస్తున్నారు, ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి. టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ పైథాన్ 3 IPY కర్నల్ ఉందా, ఇక్కడ మీకు ఇక్కడ మిగతా కనిపించకపోవచ్చు, ఇది మనం క్రియేట్ చేయాలి. సో ఇది మాత్రం క్లిక్ చేయండి. ఇది ఒకటే ఆప్షన్ ఉండొచ్చు మీకు, ఒకటే ఆప్షన్ ఉన్నా కూడా పర్వాలేదు. సో IPY కర్నల్ పైథాన్ 3 ఉంది, అది క్లిక్ చేయండి. ఒకవేళ న్యూ నోట్బుక్ క్రియేట్ చేయాలనుకున్నట్లయితే. లాస్ట్ టైం కూడా నేను షార్ట్ కట్స్ చెప్పేటప్పుడు, జూపిటర్ నోట్బుక్ షార్ట్ కట్స్ చెప్పేటప్పుడు చెప్పాను ఇది. ఇప్పుడు పైథాన్ బేసిక్ స్టార్ట్ చేద్దాం. సో డెమో1 ఈ ఫైల్స్ అథమెటిక్ ఆపరేటర్స్ స్టార్ట్. ఆపరేటర్స్ చాలా ఉంటాయి, అథమెటిక్, కంపారిజన్, లాజికల్, బిట్ వైజ్, అసైన్మెంట్, స్పెషల్ ఆపరేటర్స్ అని చెప్పేసి. అథమెటిక్ ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకుంటాను. x = 5 అండ్ y = 3. ఇక్కడ యాక్చువల్గా ఈక్వల్ టు అనేది ఆపరేటర్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్. మళ్ళీ అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనకి ఆ పాయింట్ వస్తుంది, బట్ ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ కావాలి. ఇక్కడ చూడండి, ఈక్వల్ టు 1 సెకండ్. ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఏదైనా వాల్యూని ఇంకో వేరియబుల్లో మనం అసైన్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం.
అసైన్మెంట్ ఆపరేటర్లో వస్తుంది. బట్ స్టిల్ ఇక్కడ మనకు 2 వేరియబుల్స్ కావాలి కాబట్టి నేను ముందరే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నా. x ఈక్వల్ టు 5, 5 అనే వాల్యూ xలో స్టోర్ చేశాను. 3 అనే వాల్యూ వైలో స్టోర్ చేశాను. ఎడిషన్ ఆపరేటర్ అంటే జనరల్గా ఈ ఫామ్లో ఉంటుంది. ప్లస్ అనేది ఎడిషనల్ ఆపరేటర్, ఎక్స్ అండ్ వై అనే ఆపరెంట్స్. ఇక్కడ x ఈక్వల్ టు 5 కాబట్టి y ఈక్వల్ 3 కాబట్టి 5 + 3 8. అందువల్ల మనకి 8 రిజల్ట్ వచ్చింది. సేమ్ అదే విధంగా మనం సబ్ట్రాక్షన్ ఆపరేటర్ మైనస్ ఉంటుంది. 5 - 3 ఎంత అవుతుంది? 2 రిజల్ట్ వస్తుంది. నేను ఇక్కడ ఎక్కడ కూడా మళ్ళీ నేను తిరిగి స్టోర్ చేయట్లేదు. ఒక స్టోర్ చేస్తే ఆ వాల్యూస్ ఎఫెక్ట్ అవుతాయి. బట్ నేను జస్ట్ నేను ఇక్కడ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా కానీ వాల్యూ వస్తుంది కానీ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఏం మార్పు చెందట్లేదు. ఎందుకంటే మనం x ఈక్వల్ టు అని కానీ లేదా y ఈక్వల్ టు అని కానీ మళ్ళీ నేను ఆ రిజల్ట్ నేను స్టోర్ చేయట్లేదు కాబట్టి ఎక్స్ అండ్ వై వాల్యూస్ అనేవి మీకు స్టిల్ అలాగే ఉంటాయి. ఇంతకుముందు x ఈక్వల్ 5 y ఈక్వల్ 3 అలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. x - y ఈక్వల్ టు 2. సేమ్ అదే విధంగా డివిజన్ అసలు మల్టిప్లికేషన్ చూద్దాం. ఆస్ట్రిక్ 5 మల్టిప్లైడ్ బై 3, 5 మల్టిప్లైడ్ బై 3 ఎంత అవుతుంది? 15. అలాగే పవర్ ఆఫ్ అని 2 ఆస్ట్రిక్స్ యూజ్ చేస్తాం. ఎక్స్ డబుల్ ఆస్ట్రిక్, ఇక్కడ స్పేస్ ఏమి ఇవ్వకూడదు, రెండింటి మధ్య స్పేస్ ఉండకూడదు. ఈ వేరియబుల్స్ మధ్య ఈ ఆపరేటర్ మధ్య స్పేస్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. జనరల్గా ఏంటంటే స్పేస్ ఇస్తాం రీడబిలిటీ కోసం, కోడ్ క్లీన్గా ఉంటుంది. డబుల్ ఆస్ట్రిక్ చేసినట్టు 5, ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి 5, వై అంటే 3, ఎక్స్ టు ద పవర్ 3. జనరల్గా మనం ఎలా రాస్తాం? 5 ద పవర్ 3, రైట్? 2 క్యూబ్ రాయాలనుకోండి 2 క్యూబ్, 4 స్క్వేర్ అనుకోండి 4 స్క్వేర్, ఇలా రాస్తాం. జస్ట్ ఇదే అనమాట. 5 క్యూబ్ అంటే ఏంటి? 5 5s 120, 5 5s 25, 25 5s 125, 25. ఇది పవర్ ఆఫ్. ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది, మ్యాథ్ లైబ్రరీ యూజ్ చేయొచ్చు మనం. మ్యాథ్ లైబ్రరీ ద్వారా పవర్ సేమ్ ఇదే రిజల్ట్. ఇది కోర్ పైథాన్. ఇది మన థర్డ్ పార్టీ లైబ్రరీ ద్వారా వచ్చింది. సపోజ్ ఇప్పుడు నాకు 5 టు ద పవర్ 3 కదా, సేమ్ అదే ఇక్కడ నేను 5 టు ద పవర్ 3 అని రాయొచ్చు. సేమ్ రిజల్ట్ వస్తుంది. ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇంటిజర్ వచ్చింది. వచ్చరికి జనరల్గా బై డిఫాల్ట్ పవర్ అనేది ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తాం. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూ కలిగి ఉండడం. మీకు ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు లేదా మెథడ్ వచ్చినప్పుడు దాంట్లో ఏ పారామీటర్స్ ఉంటే వాటి గురించి కొంచెం బ్రీఫ్గా డిస్క్రిప్షన్ కావాలనుకున్నట్లయితే ఆ రౌండ్ బ్రాకెట్లో ఎక్కడైనా సరే కర్సర్ పెట్టండి. మీకు వాల్యూస్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కర్సర్ పెట్టండి. ఓకే, ఎక్కడ పెట్టినా పర్వాలేదు. షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆ ఫంక్షన్ యొక్క చిన్న బ్రీఫ్ డిస్క్రిప్షన్ వస్తుంది. కొన్నిసార్లు లాంగ్గా ఉందనుకోండి, ఇక్కడ డౌన్ యారో కనిపిస్తుంది, క్లిక్ చేస్తే ఇంత ప్లస్గా కనిపిస్తుంది, క్లిక్ చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ x, y అని ఉంది. రిటర్న్ x టు ద పవర్ y బిల్ట్ ఇన్ ఫంక్షన్ అవుతుంది. అంత పెద్ద లాంగ్ డిస్క్రిప్షన్ ఏం లేదు, బట్ షార్ట్ డిస్క్రిప్షనే. మీకు కావాలనుకున్నప్పుడు షిఫ్ట్ ట్యాబ్. ఓకే, ఒకసారి నేను చార్ట్లో అది పెడతాను. షిఫ్ట్ ట్యాబ్, రైట్? ఈ మ్యాథ్ లైబ్రరీ అన్నది బిల్ట్ ఇన్ ఉంటుందండి దీంట్లో? అనకోండా Already- రైట్. అనకోండా జనరల్గా ఏంటంటే పైథాన్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు పిప్ ప్యాకేజ్ మేనేజర్ కూడా వస్తుంది. దాని ద్వారా మనం పిప్ ఇన్స్టాల్ మ్యాథ్ అని టెర్మినల్లోకి వెళ్ళి ఇలా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, కాకపోతే మనం అనకోండా కదా ఇన్స్టాల్ చేసింది. అనకోండా ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుంది? పైథాన్ ఇన్స్టాల్ అవుతుంది, పిప్ ఇన్స్టాల్ అవుతుంది, బేసిక్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ ఆర్ మాడ్యూల్స్ మ్యాథ్ లాంటివి కూడా ఇన్స్టాల్ అవుతాయి, ప్లస్ సమ్ టూల్స్ ఆర్ ఐడిఈస్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి. అందువల్ల మనం అనకోండా ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం 1 by 1 చేసుకోవచ్చు. దానికంటే బదులు అనకోండా ఇన్స్టాల్ చేసినట్లయితే ఈజీగా అయిపోతుంది. ఈ మ్యాథ్ లైబ్రరీ మనకి అనకోండా ద్వారా వచ్చింది. లేకపోతే మనం ఇలాగా పిప్ ఇన్స్టాల్ మ్యాథ్ అని కొట్టి ఉండాల్సింది. అలా చేస్తేనే మనకి అది మ్యాథ్ యాక్సెస్ చేసుకోగలం, లేకపోతే చేసుకోలేము. సో ఇప్పుడు ఇంకేమైనా అడిషనల్ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ టెర్మినల్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తే అది జూపిటర్ నోట్బుక్ లో వర్క్ అవుతుందని? వర్క్ అవుతుంది, బట్ అగైన్ డిపెండ్స్ ఆన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. మీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని సపరేట్ ఒక సెషన్ తీసుకుంటాను. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ వాళ్ళకి నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పాను.
వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ ఉంది కదా, దాంట్లో వేరే స్పేస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు బై డిఫాల్ట్ ఏంటంటే బేస్ అని ఉంటుంది. బై డిఫాల్ట్ బేస్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఈ బేస్ ఎన్విరాన్మెంట్లో మీరు చెప్పిన అంటే మనం అకౌంట్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ లైబ్రరీస్ అన్ని కూడా ఇన్స్టాల్ అయ్యాయి. ఓకే. దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ NumPy అని ఒక లైబ్రరీ ఉందనుకోండి, రైట్? నాకు ఇప్పుడు 2 సపోజ్ ఇప్పుడు దాని లిస్ట్ కావాలనుకోండి, నాకు ఇది టర్మినల్లో ఓపెన్ అవ్వట్లేదు సరిగ్గా, అందుకు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. హోండా యాక్టివేట్ బేస్. ఇదేంటిది డిఫాల్ట్ బేస్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అంటే అకౌంట్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. మనం ఏం ఇన్స్టాల్ చేసినా ఆ బేస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. అడిషనల్గా మీకు ఏమైనా కావాలి అంటే అప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మన అడిషనల్గా అవసరం ఏంటి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు సపోజ్ 2.1 ఇక్కడ లిస్ట్ కావాలనుకోండి, పిప్ లిస్ట్ అని కొడితే ఆ బేస్ ఎన్విరాన్మెంట్లో ఏ లైబ్రరీస్ ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి, లేదా కొన్నిసార్లు నేనే మాన్యువల్గా ఇన్స్టాల్ చేసి ఉండొచ్చు. దాంతోపాటు వర్షన్ కూడా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు NumPy లైబ్రరీ ఉందనుకోండి, NumPy లైబ్రరీ ఇక్కడ ఏముంది, 1.26.4 ఉంది, అవునా? ఇక్కడ 1.26.4 ఇంకో ప్రాజెక్ట్ ఉంది నాకు, ప్రాజెక్ట్ 1 అనుకుందాం, లేదా సమ్ 35 అనుకుందాం. ఈ ప్రాజెక్ట్ నాకు NumPy కావాలి. దీంట్లో ఉన్న లైబ్రరీస్ నాకు అవసరం లేదు. ఈ NumPy పాండాస్ కొన్ని 5-6 లైబ్రరీస్ కావాలి నాకు. దీంట్లో నాకు 1.26.4 కాదు నాకు కావాల్సింది, లేటెస్ట్ వర్షన్ కావాలి. సపోజ్ 2.3 కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, ఒకవేళ బేస్ లైబ్రరీ బేస్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ మాత్రమే వాడితే ఇది అన్ఇన్స్టాల్ చేసి ఇది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేసేమనుకుందాం, ఈ ప్రాజెక్ట్ 35 వర్క్ అవుతుంది, కానీ మిగతా ప్రాజెక్ట్స్ దీని మీద మాత్రమే డిపెండ్ అయిన ప్రాజెక్ట్స్ ఏమవుతాయి, మళ్ళీ దీన్ని ఏం చేయాలి, 2.3 అన్ఇన్స్టాల్ చేసి 1.26.4 అలా మార్చుకుంటూ ఉండలేం కదా. సో అప్పుడు ఏం చేయాలి, బేస్ ఎన్విరాన్మెంట్ అనేది అలాగ ఉంచండి. ప్రాజెక్ట్ ఏదైనా సరే స్పెసిఫిక్గా మీకు ఎప్పుడైనా సరే బేస్ ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అవ్వకండి. వర్చువల్ ఎన్విరాన్మెంట్ 1, ఇంకో ప్రాజెక్ట్ ఉందనుకోండి వర్చువల్ ఎన్విరాన్మెంట్ 2, సమ్ వేరే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. ఆ లోకల్ వరకే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సేమ్ పేరు ఇచ్చినా కూడా ఇక్కడ విఎన్వి అనుకోండి, ఇక్కడ విఎన్వి అని ప్రాజెక్ట్ 35, ఇంకో ప్రాజెక్ట్ 36 అనుకుందాం. ఆ ఫోల్డర్ వరకు కన్ఫైన్ చేయొచ్చు మనం, సేమ్ పేరు అయినా కూడా. ఈ సపరేట్ ఎన్విరాన్మెంట్ అవుతుంది, ఈ సపరేట్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మాత్రమే, ఇది ఈ ప్రాజెక్ట్ కోసం మాత్రమే. ప్రస్తుతం నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్స్లోకి వెళ్ళలేదు కాబట్టి నేను బేస్కే స్టిక్ అవుతున్నాను. బై డిఫాల్ట్ అది బేస్. ఓకే. ఒకవేళ మీరు చేయాలనుకున్నట్లయితే, ఏమన్నా ఇన్స్టాల్ చేయాలనుకున్నట్లయితే నేను కమాండ్ ప్రాంప్ట్కి వచ్చాం కదా, పిప్ ఇన్స్టాల్ మ్యాథ్. ఇప్పుడు మ్యాథ్ లైబ్రరీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. కమాండ్ ఎందుకు ఇన్స్టాల్ అవ్వట్లేదు, ఒక నిమిషం చూస్తాం. కమాండ్ ప్రాంప్ట్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, హోండా యాక్టివేట్ బేస్, పిప్ ఇన్స్టాల్ మ్యాథ్. తెలిసి మ్యాథ్ అనే ఒక లైబ్రరీ లేదనుకుంటాను, అదేదో పూర్తిగా చూస్తాను. పిప్ ఇన్స్టాల్ మ్యాథ్ ఏముంది, ఓకే, పైథాన్ మ్యాథ్, రైట్. పిప్ ఇన్స్టాల్ పైథాన్ మ్యాథ్. ఏమైంది, న్యూ రిలీజ్ ఆఫ్ పైప్ ఈజ్ ఓకే, ఈజ్ ఆల్రెడీ సాటిస్ఫై, ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యిందని చెప్తుంది. కొత్తది ఏదైనా చేయాలనుకున్నట్టయితే మనం చేసుకోవచ్చు. టెన్సర్ఫ్లో ఉంది, లేదా కొత్తగా ఏం చేద్దాం, టార్చ్ యూజ్ చేద్దాం. ఇది ఆల్రెడీ సాటిస్ఫై, అది కూడా ఇన్స్టాల్ అయ్యిందని వస్తుంది. కొత్త లైబ్రరీ కావాలనుకున్నట్టయితే ఇన్స్టాల్ చేయొచ్చు. కొన్నిసార్లు నేను ఇంతకుముందు చేసిన మిస్టేక్ ఒకటి ఉంది కదా, నేను మ్యాథ్ అనుకున్నాను, కానీ యాక్చువల్గా నేమ్ అది పైథాన్ మ్యాథ్. ఒకసారి అలాంటప్పుడు గూగుల్లో సెర్చ్ చేసుకొని ఎగ్జాక్ట్ నేమ్ ఏంటి మనం తెలుసుకోవచ్చు. క్లియరా మీ క్వశ్చన్? అంటే ఇప్పుడు జూపిటర్ నోట్బుక్ లో ఇప్పుడు మనం ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం అన్నది తెలుస్తుందా? ఇప్పుడు ఇంతకుముందు నేను న్యూ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేశాను నేను, ఒకసారి ఇక్కడేనా, ఇక్కడ రైట్, ఇక్కడ ఈ యాక్చువల్గా ఇక్కడ నేను న్యూ నోట్బుక్ ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తాను, న్యూ ఈ కర్నల్ ఓపెన్ చేయాలి, ఇది బేస్, ఇది మిగతావి నేను క్రియేట్ చేసుకున్నవి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఓపెన్ చేసుకున్న దాన్ని మార్చాలనుకున్నట్లయితే జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే లిస్ట్ మొత్తం వస్తుంది. కానీ ఇది ప్రిఫర్డ్ ఐడి కాదు, విజువల్ కోడ్ బెటర్ అన్నమాట. సో మన పైథాన్ చివరి స్టేజ్ వచ్చేసరికి మీ విజువల్ కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థం అవుతుంది. ప్రస్తుతానికి బేసిక్కే ఉంచుతాం, ఆ కాంప్లెక్సిటీ అన్నెసరీ యాడ్ అవుతుంది. ఒకసారిగా డైరెక్ట్గా మీకు అంటే కొన్ని రోజులు పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి.
సెషన్ తీసుకోవడం కోసం. అందువల్ల డైరెక్ట్గా అక్కడికి వెళ్ళను అందుకని. థ్యాంక్స్. ఆల్రైట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో, ఐఎమ్ ఫైన్. ఓకే, సో నెక్స్ట్ మనం సబ్ట్రాక్షన్, డివిజన్, పవర్ కూడా చూసాము. డివిజన్, ఫ్లోర్ డివిజన్ చూడలేదు మనం, రైట్? మాడ్యులో కూడా చూడలేదు, రైట్? సో జనరల్గా డివిజన్ ఎలా ఉంటుంది? సపోజ్ ఇప్పుడు నేను 5 డివైడ్ బై 2 అని అనుకోండి. ఏం చేస్తాం మనం? 2, 5, 2 2s 4, రిమైండర్ ఎంత? 1. దీన్ని ఏమంటాం? రిమైండర్ అని అంటారు. దీన్ని ఏమంటాం? కోషియంట్, అంతే కదా? కోషియంట్ అని అంటాం. డివిజన్ ద్వారా వచ్చేది ఇది. అదే ఇంకోటి మాడ్యులో ఆపరేటర్ అంటారు. మాడ్యులో, MODULO. మాడ్యులో ఆపరేటర్ ద్వారా వచ్చేది రిమైండర్. ఓకే, ఇక్కడ నేను డివిజన్ చేస్తాను. నేను సేమ్ అదే తీసుకుందాం. ఎక్స్ డివైడ్ బై వై అంటే ఇక్కడ ఏంటి? ఎక్స్ అంటే 5, వై అంటే 3. నాకు ఎంత రిజల్ట్ రావాలి? 3 తీసుకోండి. 3 1s 3, రిమైండర్ ఎంత? 2. పని చేస్తాను, ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. కాకపోతే డివిజన్ బై డిఫాల్ట్ ఫ్లోట్ ఇస్తుంది, డెసిమల్ వాల్యూగా తీసుకుంటుంది. అంటే అర్థం ఏంటి? 3 1s 3, రిమైండర్ 2. మనం 3తో మల్టిప్లై డివైడ్ చేయలేం కదా, సో పాయింట్ పెడుతున్నాను. పాయింట్ పెడితే ఏమొస్తుంది? మనకి 0 వస్తుంది. 3 6 18 2. అగైన్ ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుందాం. మళ్ళీ అగైన్ 18 అంటే 1.666 వస్తుంది. ఎలా వస్తుంది మనకి అప్పుడు రిజల్ట్ అనేది? 1.6666 వెళ్తూనే ఉంటుంది. జనరల్గా చివరిలో రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు 7 పెడతాం, లేదా మ్యాథమెటిక్స్లో ఎలా రాస్తామంటే బార్ అని రాస్తారు చివరిలో. అంటే ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటూ పోమని అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఆపరేషన్ చేస్తే ఎంత వచ్చింది నాకు? ఆ పొజిషన్ అంతవరకు కట్ ఆఫ్ చేయడం వల్ల చివరిలో రౌండ్ ఆఫ్ చేశారు, ఆ 7 వచ్చింది. సో ఈ విధంగా ఉంటుంది. డివిజన్ ఎప్పుడు కూడా మీకు ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఏమీ లేకపోతే 0.0 అని పెడుతుంది. ఇంకోటి ఉంది ఫ్లోట్ డివిజన్ అని. సో ఫ్లోట్ డివిజన్ డైరెక్ట్గా జంప్ అవడం కంటే కూడా ఆ ఫ్లోర్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఇంకొకటి ఉంది సీల్ అనేది. ఫ్లోర్, సీల్ అనే కాన్సెప్ట్ అవేంటి చూద్దాం. సపోజ్ ఇప్పుడు నాకు 5.8 ఉంది అనుకోండి. ఈ 5.8 ఒక ఫ్లోర్ వాల్యూ ఏంటంటే వితౌట్ డెసిమల్ ఏముంటుందో అదే. ఈ వాల్యూ ఎంతనా ఉండనివ్వండి, 4.25 అనుకుందాం. ఈ 4.25 పెడతాను ఇక్కడ. వితౌట్ డెసిమల్ పార్ట్ ఏమవుతుంది? ఫ్లోర్. అదే 4.25 యొక్క ఫ్లోర్ వాల్యూ. అదే సీల్ వాల్యూ అయినట్లయితే ఈ 4.25 యొక్క సీల్ వాల్యూ ఏంటంటే వితౌట్ డెసిమల్ +1 అంటే ఎంత? 5. అప్పుడు ఇక్కడ నాకు 5.8 ఉంటే ఫ్లోర్ వాల్యూ ఎంత అవుతుంది? 5.8 వితౌట్ డెసిమల్ వాల్యూ. అదే సీల్ వాల్యూ అయితే 5.8 వితౌట్ డెసిమల్ వాల్యూ +1 అంటే 6. అలాగే దీని ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది? వన్. అంతే కదా? ఎందుకంటే 1.66 సంథింగ్ ఇలా ఉన్నా కూడా వితౌట్ డెసిమల్ వాల్యూ ఫ్లోర్ అంటే 1. చూద్దాం మనకి ఇక్కడ ఫ్లోర్ డివిజన్ ఎలా చేయాలంటే డబుల్ స్లాష్, 2 స్లాష్ యూజ్ చేయాలి. అగైన్ 2 మధ్యలో గ్యాప్ ఇవ్వకండి, వెంటనే అనమాట. ఇంతకుముందు డబుల్ ఆస్టిక్ అంటే పవర్ ఆఫ్ యూజ్ చేసినట్టు ఇలాగా. ఇక్కడ వచ్చింది 1 వచ్చింది, ఎందుకంటే డివిజన్ 1.66 సంథింగ్. ఆ 1.66 సంథింగ్ వాల్యూ ఒక ఫ్లోర్ వాల్యూ ఏంటి? ఇది. ఇంకో ఫ్లోర్ వాల్యూ, సీల్ వాల్యూ కావాలనుకున్నట్లయితే మ్యాథ్ లైబ్రరీ ద్వారా కూడా తీసుకోవచ్చు. math.flow 5.8 ఎంత అయింది? 5. అలాగే math.seal 5.8 ఎంత? ఇలాగా మ్యాథ్ లైబ్రరీలో మనకు క్లియర్గా మెథడ్స్ ఉన్నాయి. దామోదర్ గారు, ఒకవేళ నియరెస్ట్ రౌండ్ అప్ చేయాలనుకుంటే నియరెస్ట్ వాల్యూ రౌండ్ మనకి రౌండ్ అనేది వేరు ఉందనే చూస్తాను నేను ఇక్కడ. బహుశా ఇక్కడ దీంట్లో లేదనుకుంటాను, నంపైలో ఉండాలి.
ఇక్కడ నేను NumPy జనరల్గా ఏంటంటే NP అని అలియాస్ యూజ్ చేస్తాను, ఈజీగా ఉంటుంది. రౌండ్ ఇక్కడ రౌండ్ ఉంది 5.8 సంథింగ్ 6, ఇది 6 ఇది. దీంట్లో ప్రెసిషన్ ఏమన్నా ఉందా? డెసిమల్ వాల్యూస్. ఓకే, డెసిమల్ వాల్యూస్ ఎలాగో ఇక్కడ ఉంది కదా సార్, 2 పెడతాను. ఉంది 5.4 ఇస్తే అది 4 అవుతుందా? 5.4 అంతే కదా. 0.5 కంటే తక్కువ ఉంటే అది ఏమవుతుంది? 5 అవుతుంది. కాకపోతే ఇక్కడ 2 డెసిమల్స్ ఇచ్చాం కాబట్టి 5.42 అవుతుంది. ఇక్కడ ఏం ఇవ్వకపోతే 5 అవుతుంది. ఓకే, గాట్ ఇట్. ఆల్రైట్. సో డివిజన్ ఫ్లోట్ మాడ్యులో ఆపరేటర్ పర్సంటేజ్ అని యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నాకు ఎక్స్ ఆల్రెడీ ఉంది కదా, x5 మాడ్యులో y యూజ్ చేస్తాను. అంటే ఇక్కడ 5 మాడ్యులో 3. రిమైండర్ పార్ట్ ఏమొస్తుంది ఇక్కడ చేస్తే 2 కదా, అంటే వితౌట్ డెసిమల్ 2 రిమైండర్, సో 2 వస్తుంది. సో మాడ్యులో ఎప్పుడు కూడా మనకి రిమైండర్ పార్ట్ ఇస్తుంది. అండ్ ఎప్పుడు కూడా ఆపరాండ్కి ఆపరేటర్ కొంచెం స్పేస్ ఇవ్వండి, బట్ ఇట్స్ నాట్ మస్ట్. ఇవి ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదండి. ఓకే, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దయచేసి హెసిటేట్ చేయొద్దు, అడగండి. ఒకవేళ అప్పటికప్పుడు మీకు ఆన్సర్ చేయలేకపోతే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను విత్ డెమాన్స్ట్రేట్ ఎగ్జాంపుల్తో పాటు. ఓకే, సో ఇది ఆల్రెడీ చూసాము. కంపారిజన్ ఆపరేటర్స్ ఒకదాన్ని ఇంకో దానితో కంపేర్ చేయడం. ఎప్పుడు కూడా కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో ఎప్పుడు మీకు ఇంకోటి ఏంటంటే, మీకు విండోస్ అయినా మ్యాక్ అయినా సరే, విండోస్ జనరల్గా కేస్ ఇన్సెన్సిటివ్ కదా, పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? ఇక్కడ నేను ట్రూ అన్నది, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ x ట్రూ అని పెట్టాను, రైట్. నేను టైప్ చెక్ చేస్తే ఏమవుతుంది? బులియన్ అని వస్తుంది. బులియన్ షార్ట్ బూల్, రైట్, బులియన్. ఇక్కడ నేను అలా కాకుండా నేను కేస్ ఇన్సెన్సిటివ్ అనుకోండి, ఇలా చేశాను అనుకోండి, ఏమొస్తుంది? నేమ్ ట్రూ ఇస్ నాట్ డిఫరెంట్. యాక్చువల్గా ఏమనుకుంటున్నది? ట్రూ అనే ఒక వేరియబుల్ ఉందేమో, అలాంటి వేరియబుల్ చెక్ చేసింది, అది లేకపోయేసరికి నాట్ డిఫైన్ వచ్చింది. సో పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్, రైట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అది విండోస్ అయినా సరే. జనరల్గా విండోస్ అనేది మనం కేస్ సెన్సిటివిటీ గురించి పట్టించుకోం, ఎందుకంటే విండోస్ బై డిఫాల్ట్ కేస్ ఇన్సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే తెలుసు, ఐడియా ఉంది కదా మీకు? ఏమైనా తెలియని వాళ్ళు ఉన్నారా? కొల్లేషన్ ఐడియా ఉందా? కొల్లేషన్ ఐడియా ఉన్న వాళ్ళు ఇది ఈజీగా కేస్ సెన్సిటివ్, యాక్సెస్ సెన్సిటివ్ ఆర్ ఇన్సెన్సిటివ్ అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు కేస్ సెన్సిటివిటీ ఆర్ కేస్ ఇన్సెన్సిటివిటీ గురించి తెలిసి సరిపోతుంది. ఆల్రైట్, ఇప్పుడు x=5 తీసుకుంటాను, y=3 తీసుకుంటాను. ఓకే, ఆల్రెడీ x=5 y=3 ఉన్నాయి, అది రిమూవ్ చేస్తాను. x=5 y=3 ఇక్కడ గ్రేటర్ దెన్ 5 గ్రేటర్ దెన్ 3 ఆబ్వియస్లీ ట్రూ కదా, సో ట్రూ రిజల్ట్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడైనా ఎలా రాస్తామంటే, ఇది యాక్చువల్ షార్ట్ కట్ ఫామ్. దీనికి అంటే x=y ఆర్ x=y. ఈక్వల్ టు అంటే ఇక్కడ కంపారిజన్ చేస్తున్నట్టు. 2 ఈక్వల్ టు చేస్తే మనం 2 వేరియబుల్స్ని లేదా 2 వాల్యూస్ని కంపేర్ చేస్తున్నట్టు. సింగిల్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఒక వాల్యూని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేయాలనుకుంటున్నప్పుడు, సో కంపేర్ చేయాలనుకున్నప్పుడు డబుల్ ఈక్వల్ టు. సింగిల్ ఈక్వల్ టు అనేది ఒక వాల్యూని ఇంకో వేరియబుల్ అసైన్ చేయాలనుకుంటున్నాం, అసైన్మెంట్ ఆపరేటర్. ట్రిపుల్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్లో లాగా మనకు లేదు. అక్కడ ఏంటంటే ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోతుంది డేటా టైప్, రైట్. ట్రిపుల్ ఈక్వల్ టు అనేది లేదు, డబుల్ ఈక్వల్ టు మాత్రమే. సో x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y అంటే దీని ఫుల్ ఫామ్ x గ్రేటర్ దాన్ y ఆర్ x=y. అంటే అర్థం ఏంటి? x అంటే y, 5, y=3 కాబట్టి 5 గ్రేటర్ దాన్ 3 ఆర్ 5=3. సో 5 గ్రేటర్ దాన్ 3 అంటే ఏంటి? ట్రూ ఆర్ 5=3, విచ్ ఇస్ సెకండ్ ఫాల్స్. 5, 3 రెండు సమానం కాదు, కానీ 5 అనేది 3 అంటే గ్రేటర్. కానీ ఎప్పుడైనా సరే ఆర్ ఉన్నప్పుడు ఏంటంటే, మీకు ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా ఒక ట్రూ ఉంటే అది మొత్తము ట్రూ అవుతుంది, అన్లెస్ అన్ని ఫాల్స్ ఉంటే తప్ప.
అన్ని ఫాల్స్ ఉంటే ఆబ్వియస్లీ అది ఫాల్సే ఆర్ ఉంటే. అండ్ ఉన్నప్పుడు ఎలాగంటే అండ్ ఉందనుకోండి, మీకు ఎన్ని ట్రూ ఉన్నా కూడా ఒక్క ఫాల్స్ ఉంటే, అంటే మధ్యలోనే కాదు ఎక్కడైనా ఉండొచ్చు ఈ ఫాల్స్ అన్నది, మొత్తం ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. ఈ పర్టికులర్ కేసులో మనకి ఒక ట్రూ ఉంది, ఆర్ ఉంది. సో ఆ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు ట్రూ తీసుకుంటుంది. ఎందుకంటే దీని ప్రకారము ఒక ట్రూ ఉన్నా కూడా, ఒక నిమిషం, అంతా ట్రూ అవుతుంది అన్లెస్ అన్ని ఫాల్స్ తప్ప. కానీ అన్ని ఫాల్స్ కాదు కదా ఇక్కడ. సో ట్రూ రిజల్ట్ రిటర్న్ చేస్తుంది, అందువల్ల ట్రూ వచ్చింది మనకి. సేమ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లాగే లెస్ దాన్ ఈక్వల్ టు కూడా. అది ఫుల్ ఫామ్ రాయాలనుకున్నట్లయితే ఎక్స్ ఈస్ లెస్ దాన్ బై ఆర్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ 5 లెస్ దాన్ 3 ఆర్ 5 ఈస్ లెస్ దాన్ 3 కాదు కదా, ఫాల్స్. 5 ఈక్వల్ టు 3 కూడా ఫాల్సే, రెండు ఫాల్సే. ఆర్ ఉన్నా కూడా ఇక్కడ ఏంటి ప్రాబ్లం, ఒక ట్రూ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. అందువల్ల మనకి ఫాల్స్ రిజల్ట్ వస్తుంది. ఈక్వల్ టు ఆల్రెడీ మనం చూసాం, రెండు వేరియబుల్స్ లేదా రెండు వాల్యూస్ ని మనం కంపేర్ చేస్తున్నాం, సమానమా కాదా. 5 ఈక్వల్ 3 విచ్ ఇస్ ఫాల్స్. నాట్ ఈక్వల్ టు అనేది ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ ఈక్వల్ టు చేస్తాం, రెండు సమానం కాదు అని చెప్తున్నాం. 5 and 3 సమానం కాదు, అందువల్ల మనకు ట్రూ, కరెక్టే. క్లియరా? కంపారిజన్ ఆపరేటర్స్ క్వశ్చన్స్ ఉన్నాయా? మళ్ళీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పెద్ద ఇష్యూ ఏం కాదు, చాలా బేసిక్ స్టాఫ్. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అంటే ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎస్పెషలీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, సో లాజికల్ ఆపరేటర్స్ అవుతాం. లాజికల్ ఆపరేటర్ జనరల్గా ఏంటంటే ఒక మల్టిపుల్ ఎక్స్ప్రెషన్ కంబైన్ చేయడం కోసం. ఇప్పుడు ఎక్స్ ఇదొక ఎక్స్ప్రెషన్ ఉంది, ఇదొక ఎక్స్ప్రెషన్ ఉంది, కానీ నేను రౌండ్ బ్రాకెట్ యూజ్ చేస్తున్నాను. రౌండ్ బ్రాకెట్ యూజ్ చేయకుండా యూజ్ చేయొచ్చు, కాకపోతే మీకు ఈ BODMAS మ్యాథమెటిక్స్లో వినుంటారు కదా, అలాగే మా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా సరే ఇలా ఉంటుంది, PDMAS అని ప్రెసిడెన్స్ అనమాట. సపోజ్ జనరల్గా మనం చిన్నప్పుడు స్కూల్లో వరుసగా నిలబెట్టేవాళ్ళు. చాలా షార్ట్గా ఉండేవాళ్ళు ఫస్ట్ ఉంటారు, చాలా టాల్గా ఉన్నవాళ్ళు, చాలా పొడుగ్గా ఉన్న వాళ్ళు చివరిలో ఉంటారు. ఒక ప్రెసిడెన్స్ ఉంటుంది, దానివల్ల అందరికి కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసినప్పుడు మల్టిపుల్ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ సపోజ్ ఇక్కడ 2 + 3 - 8 / 4 × 45 అని అనుకోండి. ఇప్పుడు ఈ యాస్ట్రిక్ 4 × 45 చేయాలా ఫస్ట్, లేదా 8 / 4 చేయాలా? ఆ ప్రెసిడెన్స్ ఏంటి, ఏ ఆపరేటర్ ఫస్ట్ యూజ్ చేయాలి అన్న క్వశ్చన్ వస్తుంది కదా, అప్పుడు ఇవి ఫాలో అవ్వాలి. పారాన్సిస్ అంటే ఈ రౌండ్ బ్రాకెట్స్. ఇక్కడ ఎక్స్ప్రెషన్కి రౌండ్ బ్రాకెట్స్ ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తాము, ఇది ఎక్కువ ప్రెసిడెన్స్ ఉంటుంది కాబట్టి సపరేట్గా అయిన తర్వాత మాత్రమే ఈ ఆర్ అనేది అప్లై అవుతుంది కాబట్టి. లేకపోతే ఈ రెండింటి మధ్య ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది. తర్వాత ఎక్స్పోనెంట్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్, హెడ్ మాస్. రైట్? ఈ పర్టికులర్ కేసులో ఇప్పుడు క్లియర్గా అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా అవాయిడ్ చేయడం కోసం రౌండ్ బ్రాకెట్స్ ఇలాగ యూజ్ చేసినట్టయితే మనకి ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ మనమే చెప్తున్నాం ఏది ఫస్ట్ ఆపరేషన్ చేయాలి అని చెప్పి, దానివల్ల మనకి కంట్రోల్ ఉంటుంది కాబట్టి. ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ వై, 10 ఇస్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏం పెట్టాను, 10 పెట్టాను. వై ఈక్వల్ టు 5, జెడ్ ఈక్వల్ 3. ఎక్స్ ఇస్ 10 ఇస్ గ్రేటర్ దెన్ 5 విచ్ ఇస్ ట్రూ. 5 ఈజ్ లెస్ దెన్ 3 విచ్ ఇస్ ఫాల్స్. కానీ ఒక ట్రూ ఉంది కదా మనకి ఇక్కడ, ట్రూ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు ట్రూ ఏదో అవుతుంది. సో ట్రూ రిజల్ట్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ అండ్ ఉందనుకోండి, టోటల్ డిఫరెంట్ కేసు. ఎందుకంటే ఇది ట్రూ అయినా కూడా ఇది ఫాల్స్ కదా. ఒక్క ఫాల్స్ ఉన్నా కూడా ఏమవుతుంది, అండ్ కేసులో అండ్ ఉంటే అది ఫాల్సే అవుతుంది. రైట్? ఒక అండ్ ఉన్న కేసులో ఒక్క ఫాల్స్ ఉన్నా కూడా ఎన్ని ట్రూస్ ఉన్నా కూడా ఫాల్సే అవుతుంది. సో మనకి ఫాల్స్ వస్తుంది. అలా మల్టిపుల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆర్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. నాట్ అనేది ఏంటంటే జస్ట్ ఫ్లిప్ చేస్తుంది, ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ. ఇప్పుడు ఎక్స్ ఇస్ లెస్ దెన్ వై అన్నాను, ఎక్స్ అంటే ఏంటి 10 ఇస్ లెస్ దెన్ వై. 10 అనేది 5 కంటే తక్కువ అంటున్నాను, కాదు కదా, ఫాల్స్. కానీ నాట్ యూజ్ చేసేటప్పుడు నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది, ట్రూ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ వై ఇచ్చాను అనుకోండి, 10 ఇస్ గ్రేటర్ దెన్ 5 విచ్ ఇస్ ట్రూ. బట్ నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అందువల్ల మనకి ఫాల్స్.
రైట్? లాజికల్ ఆపరేటర్స్ అర్థమే అనుకుంటాను. అండ్ ఆర్ నాట్ అన్నది. బిట్వైస్ ఆపరేటర్స్ ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసైన్మెంట్ ఆపరేటర్స్ అని ఒక వాల్యూని మనం అసైన్ చేయడం కోసం, రైట్? ఇప్పుడు x = 7 అంటాను. ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్. 7 అనే వాల్యూ నేను x కి అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు x అంటే నాకు ఇక్కడ ఏమొస్తుంది? వాల్యూ 7 వస్తుంది. టైప్ ఎప్పుడన్నా సరే చెక్ చేయాలనుకున్నట్లయితే డేట్ టైప్ మీకు టైప్ యూస్ చేసుకోవచ్చు. అది ఏ డేట్ ఏ ఆబ్జెక్ట్ కూడా సేమ్ టైపే యూస్ చేయొచ్చు. ప్లస్ ఈక్వల్ టు ఉంది. ప్లస్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 2 అంటే అర్థం ఏంటి? దీని ఫుల్ ఫామ్ ఏంటి? ఇది షార్ట్ కట్ ఫామ్ ఇది. దీని ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఎంత? 7. 7 + 2 ఏమవుతుంది? 9. ఏమైంది? 9. మీరు ఒకవేళ పొరపాటు కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు వీడియోలో కనిపించే రిజల్ట్ ఒక విధంగా ఉంటుంది. మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇంకో విధంగా రిజల్ట్ రావచ్చే అవకాశం. అప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే రిజల్ట్ మారే అవకాశం. ఎందుకంటే ఇక్కడ x = 7, 7 + 2 9 వచ్చింది. నేను మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తే అది ఏమవుతుంది? ఇక్కడ 7 + 2 కాదు, కొత్త x ఏమైనట్టు అక్కడ 9 అయినట్టు. సో 9 + 2 ఏమవుతుంది? 11. అందువల్ల మీకు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ ఇక్కడ కనిపించవచ్చు వాళ్ళు పొరపాటున మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే. సో మనం మల్టిపుల్ టైమ్ ఎగ్జిక్యూట్ చేసే కొద్దీ ఆబ్వియస్లీ రిజల్ట్ మారుతుంది, అన్లెస్ మనం రీసెర్చ్ చేస్తే తప్ప. రైట్? ఇది క్లియరా? నెక్స్ట్ మైనస్ ప్లస్. సేమ్ అది ఇంతకుముందు నాకు ప్లస్ ఈక్వల్ టు ఎలాగో మైనస్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు దీని ఫుల్ ఫామ్ కావాలనుకుంటే x = x - 3. ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ కొత్త ఎక్స్ 11. 11 - 3 ఏమవుతుంది? 11 - 3 వచ్చేసరికి 8 రావాలి. 8. అలాగే మిగతా ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో, పవర్ ఆఫ్ అని. మల్టిప్లికేషన్ ఇప్పుడు x = దీని ఫుల్ ఫామ్ ఏంటి? ఆస్ట్రిక్ ఈక్వల్ టు అని అర్థం. x = x × 4. x అంటే ఏంటి? 4 కదా, సారీ 8 కదా. 8 × 4 32 రావాలి. అలాగే డివిజన్ ఇక్కడ మనం 24 కదా, ఇక్కడ వచ్చింది మనకి ఇక్కడ 32 యూస్ చేయాలి. 32 / 3 ఏమవుతుంది మనకి? డివిజన్ కదా, డెసిమల్ వాల్యూ కూడా వస్తుంది. 10.36 ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలాగ వచ్చి 7 దాకా వచ్చి అయిపోతుంది. అంతేనా? యా, రౌండ్ ఆఫ్ కూడా అవ్వలేదు సమ్ రీజన్. చివరిలో రౌండ్ చేయలేదు డివిజన్. ఫ్లోట్ డివిజన్ అనేది నేను ఇప్పుడు ఒక ఎక్స్ వాల్యూని రీసెర్చ్ చేస్తాను, ఎందుకన్నా మంచిది. నేను ఇక్కడ 32 కింద తీసుకుంటాను. ఇక్కడ ఎక్స్ ఇక్కడ కదా, 32 కింద తీసుకుంటాను. నేను ఫ్లోట్ డివిజన్ అప్లై చేస్తాను. డబుల్ ఆస్ట్రిక్ 10 వచ్చింది. ఎందుకని? దీని రౌండ్ వాల్యూ ఎంత? 10. అంటే సారీ, దీని ఫ్లోర్ వాల్యూ ఎంత? 10. సో 10 ఫ్లోర్ డివిజన్కి ఆ విధంగా వచ్చింది. మార్జులో అన్నది రిమైండర్ పార్ట్ ఇస్తుంది. సో ఇక్కడ నాకు లెఫ్ట్ 3 తీసుకుంటాను. ఇక్కడ దీని ఫుల్ ఫామ్ ఏమవుతుంది? x = x మాడ్యులో 3. ఇక్కడ న్యూ ఎక్స్ ఎంత? ఇక్కడ ఉన్న వాల్యూ చివరి వాల్యూ మనం తీసుకున్నాం అంటే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ x = 10. అంతేనా? యా, x = 10. 10 మాడ్యులో 3. రిమైండర్ ఏమవుతుంది? 1 కదా. 3 3s 9. 10లో 9 తీస్తే ఎంత? 1. 3 3s 9. 10లో 9 తీస్తే 1. ఇదే కదా మాడ్యులో ఆపరేటర్. మనకి x = 1 వచ్చింది. అలా పవర్ ఆఫ్ చూద్దాం. x నేను మళ్ళీ రీసెర్చ్ చేస్తున్నాను. x కి 5 పెడుతున్నాను. x పవర్ ఈక్వల్ టు 3 అంటే ఫుల్ ఫామ్ ఏంటిది? x = x⁻³ ఇక్కడ నేను 3 ఇస్తున్నాను కూడా 3 ఇచ్చాను. ఇక్కడ ఏ వాల్యూ తీసుకోవచ్చు. x అంటే ఏంటి? ఇక్కడ 5. సో 5⁻³ అంటే 125. నేను 4 తీసుకున్నాను అనుకోండి, ఆబ్వియస్లీ ఏమవుతుంది? x⁴ అవుతుంది. ఒకసారి రీసెర్చ్ చేస్తాను. ఎక్స్ని 125 పవర్ అంటే 4 అంటే ఎక్కువ అయిపోతుంది. 5⁴ అప్పుడు ఏమవుతుంది? 125 625. 125 × 5 625. రైట్?
సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అనే క్వశ్చన్స్ ఉన్నాయా? దామోదర్ గారు, చెప్పండి. జస్ట్ ఒక స్మాల్ క్వశ్చన్. అక్కడ మీరు ఈక్వల్ టు యూజ్ చేస్తున్నారు కదా ఆపరేటర్ తర్వాత. ఓకే. యాక్చువల్ ఆ లాజిక్ నాకు అర్థం కాదు. యాక్చువల్ అంటే మీరు ఎక్స్ వేరియబుల్ ఉంది, దాన్ని మల్టిప్లై చేస్తున్నారు, సో డివిజన్ చేస్తున్నారు, ఈజ్ ఈక్వల్స్ టు పెట్టారు కదా. అంటే ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ తర్వాత నేను రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ మీరు అక్కడ యాక్చువల్ గా సెకండ్ ఇన్పుట్ ఇచ్చారు. అది ఎక్కడ కొంచెం ఇదా? లాస్ట్ ఏదైనా సరే హ్యాష్ రేట్ ముందు, అదే ఆ హ్యాష్ ముందు 4 ఇచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంది కదా. ఇది కామెంట్ పార్ట్. ఇది దీంట్లో ఓకే 5 to the power, ఇది కామెంట్ పార్ట్ కదా. ఇది యాక్చువల్గా 5 to the power 3కి వచ్చేసరికి 125 వచ్చింది. 5 to the power 4 పెడితే ఎంత వస్తుంది అప్పుడు మనకి 5 into 5 into 5 into 5. ఆల్రెడీ మనకి 5 క్యూబ్ తెలుసు కదా 125 అని. జస్ట్ నేను ఏం చేశాను, 125 into 5 చేశాను, అంటే 625. అందువల్ల మనకు 625 వచ్చిందని చెప్పాను. అదే మీరు అడుగుతుంది. అంటే దానికంటే ముందు మీరు ఎక్స్ పర్సెంటేజ్ ఇస్ ఈక్వల్స్ టు 3 పెట్టారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5. ఓకే, ఇక్కడ రైట్. ఓకే, సో అక్కడ ఈక్వల్ టు పెట్టి 3 పెట్టారు కదా. సో ఆన్సర్ 3 అని ఇచ్చారు. ఆన్సర్ 3 అని ఎక్స్పెక్టెడ్ 3 అని చెప్పేసి ఇచ్చినట్ట. ఎక్స్పెక్టెడ్ 3 కాదు ఇది. 3తో మనం 10ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? మన మాడ్యులో ఆపరేట్ ఏమి ఇస్తుంది? రిమైండర్ పార్ట్ ఇస్తుంది. 3 3 is 9. 10లో 9 చేస్తే ఎంత? 1. ఇది కదా రిమైండర్. మాడ్యులో ఆపరేటర్ ఏమి ఇస్తుంది మనకి? రిమైండర్ పార్ట్ ఇస్తుంది. డివిజన్ అనుకోండి, ఈ పార్ట్ ఇస్తుంది. అంటే నాకు సింటాక్స్ అక్కడ మీరు పెట్టిన సింటాక్స్ నాకు అది కరెక్ట్ గా అర్థం కదా. పర్సెంటేజ్ ఇస్ ఈక్వల్స్ టు పెట్టారు కదా రెండు. ఆ పర్సెంటేజ్ అది last time. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏదైనా సరే, ఒక ఆపరేటర్ ఉందనుకుందాం, ఈక్వల్ టు సంథింగ్, సమ్ వాల్యూ ఇచ్చా అనుకుందాం, సమ్ ఎల్ అనుకుందాం. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, ఆ ఆపరేటర్ ఉంది కదా అవును. ఎల్. ఇది ఫుల్ ఫామ్. ఈ ఫుల్ ఫామ్ ఇది జస్ట్ షార్ట్ కట్ ఫామ్. ఇది ఇలా పూర్తిగా రాయాల్సిన అవసరం లేకుండా ఇలా రాస్తున్నాం. సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 5 ఈక్వల్ టు 5 3 అని ఇచ్చాం అనుకోండి. ఎక్స్ నేను 5 తీసుకున్నాను అనుకుందాం. ఫస్ట్ ఇనిషియల్ చేశాను. అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3. ఇదే దీని ఫుల్ ఫామ్ ఇది. ఎక్స్ అంటే ఎంత ఇక్కడ? 5 ప్లస్ 3 ఏమైంది? 8. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే, లేదా ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు వచ్చే రిజల్ట్ ఏంటి? 8. ఈ ఆపరేటర్ ఏదైనా ఉండొచ్చు. అది మల్టిప్లికేషన్ అయి ఉండొచ్చు, డివిజన్ అయి ఉండొచ్చు, లేదా మాడ్యులో అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైందా ఈ పాయింట్? ఒకసారి మళ్ళీ చూస్తాను, మళ్ళీ వీడియో ఒకసారి చెక్ చేస్తాను. జస్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక ఆపరేటర్ ఎక్స్, సమ్ ఆపరేటర్ అనుకుందాం, ఆపరేటర్ ఈక్వల్ టు సమ్ ఎల్ అని ఇచ్చాను అనుకోండి, లేదా సమ్ కే అని ఇచ్చాను అనుకోండి. దీని ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఆ ఆపరేటర్ కే. ఇది ఫుల్ ఫామ్. ఓకే ఓకే, దీన్నే మనం ఈ విధంగా రాస్తున్నాం. ఓకే, ఇక్కడ నేను ప్లస్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ అవుతుంది. మైనస్ తీసుకుంటే అంటే ఈ లాంగ్ ఫామ్ రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇది డిఫికల్ట్ అనిపిస్తే ఈ లాంగ్ ఫామే రాయండి, ఏం ఇష్యూ కాదు. ఎవరిను మేము అంటే మీకు అదిగా తెలియదని అలాంటి ఏం క్వశ్చన్స్ ఏం రేస్ చేయరు, తప్పేం లేదు. ఆపరేటర్ అది. ఓకే, రైట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? లేకపోతే ఓకే, ఒకసారి నేను ఈ ఆపరేటర్ కంప్లీట్ చేస్తాను. ఓకే, వద్దులేండి, ఈ ఆపరేటర్ టైం పడుతుంది, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు నేను క్వశ్చన్స్ తీసుకుంటాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి.
ఇంకొక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం క్వశ్చన్స్ లేకపోతే. ఒక లాగరిథమ్ అంటే ఏమైనా ఐడియా ఉందా ఎవరికన్నా? తెలిసిన తప్పైనా పర్వాలేదు. లాగరిథమ్ ఎప్పుడన్నా విన్నారా? మీరు చిన్నప్పుడు లాగరిథమిక్ బుక్ కూడా విని ఉంటారు. లాగరిథమిక్ లాగ్ బుక్ అని చెప్పి సంథింగ్ ఉండేది, గుర్తుందా? ఇలా ఉంటాయి రైట్. బ్లూ బుక్ ఉండేది మా చిన్నప్పుడు. లాగరిథమ్ అంటే ఐడియా ఉందా? లాగరిథమ్ కాన్సెప్ట్ మల్టిపుల్ టైమ్స్ మనకి ఇక్కడ మిషన్ లెర్నింగ్ ఆర్ జనరేటివ్ వేలో వస్తుంది. అది ఇంకో ఇప్పుడు రెక్టర్ స్కేల్ మీద 5.8 ఎర్త్క్వేక్ అని ఉంటారు. నేపాల్ రీసెంట్గా వచ్చింది ఎర్త్క్వేక్. 2015 మ్యాగ్నిట్యూడ్ వస్తుందా ఎంత? 7.8. అండ్ ఫాలోడ్ లెస్ దెన్ 1 month later 7.3. యాక్చువల్లీ 7.8 అండ్ 7.3 అనేది యాక్చువల్గా ఇది యాక్చువల్ వాల్యూస్ కాదు. మరి యాక్చువల్ వాల్యూస్ ఏంటి? 7.8 వస్తుంది. జస్ట్ మీరు నేను మ్యాథ్ లైబ్రరీ తీసుకుంటాను. మ్యాథ్ అనేది తీసుకున్నాను. మీకు గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టు 7.8. ఇంకోటి ఏంటి 7.3. రెండు డిఫరెన్స్ ఎంత ఉంది? 1480 7.3 అంటే 7.8 అంటే 2440. ఈ రెండు చాలా డిఫరెన్స్ ఉందా? ఆల్మోస్ట్ 1000 డిఫరెన్స్ ఉంది. మనం చూడడానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి యాక్చువల్ వాల్యూస్. మీకు కనిపిస్తున్నాయి చూసారా? ఇవి యాక్చువల్ వాల్యూస్. ఈ యాక్చువల్ వాల్యూస్ కాకుండా దీనిపైన వీటిపైన లాగరిథమ్ వాల్యూ తీసుకుంటారు. ఎలాగంటే చూద్దాం. math.log నేను ఈ వాల్యూ తీసుకుంటున్నాను. దీని వాల్యూ యొక్క చూస్తే ఎంత వచ్చింది? 7.79 సంథింగ్. అంటే దగ్గర ఇదే కదా. ఈ వాల్యూ తీసుకుంటాను. అంటే ఎర్త్క్వేక్లో మనకి చెప్పే వాల్యూస్ అనేవి యాక్చువల్ వాల్యూస్ కాదు, లాగరిథమిక్ వాల్యూస్. చూడండి 1480 సంథింగ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 7.3 సంథింగ్. అంటే ఈ యాక్చువల్ వాల్యూస్ కాకుండా మనకు కమ్యూనికేట్ చేస్తుంది ఇది. అసలు లాగరిథమిక్ వాల్యూస్ ఎందుకు మనకి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు జనరల్గా విజువలైజేషన్ యొక్క పర్పస్ ఏంటి? మనకి డేటా ఉన్నప్పుడు మనకు సపోజ్ ఇలా ఉందనుకోండి, ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అనుకోండి. అర్థం ఏంటి దీనికి? ప్రాఫిట్ ఇలా ఉంది అట్ సమ్ 2005 నుంచి స్టార్ట్ అయ్యి 2015 లాగా కంటిన్యూ అవుతుంది. దీనికి అర్థం ఏంటి? కంపెనీ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఓవరాల్గా ఎలా ఉంది? ఆ విజువలైజేషన్ అనేది మనకి ఓవరాల్గా ఒక పిక్చర్ ఇస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్ ద్వారా మనకి ఏం అర్థం అవుతుంది? ఇంక్రీజింగ్ కొన్నిసార్లు కొన్ని చోట్ల ఇది తగ్గుతుంది. బట్ స్టిల్ అది పాజిటివ్ ట్రెండ్, అప్వర్డ్ ట్రెండ్లోనే ఉంది. అంతేనా? ఎక్కడెక్కడ తగ్గుతుందో అక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్, అది సీజన్ వరే ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ ఉంది అనుకోండి, అది వర్షాకాలం లేదా చలికాలం వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదు. కానీ సమ్మర్ సీజన్లో పీక్లో ఉంటుంది. అలాంటి సీజన్ బేస్ ప్రోడక్ట్స్ కూడా ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్, ఈ గ్రాఫ్ వల్ల మనకు ఏం ఐడియా వస్తుంది? అది ప్రాఫిట్ అంటే ఆ కంపెనీ ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? సపోజ్ ఈ డేటా ఏ విధంగా వచ్చింది మనకి? ఆబ్వియస్ సమ్ టాబ్లెట్ డేటాను ఏదో ఒక విధంగా ఉంటుంది కదా మన డేటా. సపోజ్ లెట్స్ ఇప్పుడు నాకు 10 లక్షల రికార్డ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం ఈ విధంగా చెప్పారు కదా, కంపెనీ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి. ఇలా గ్రాఫ్ ఇవ్వకుండా నేను డైరెక్ట్గా ఈ టేబుల్ ఇచ్చాను అనుకోండి, మీకు అర్థం అవుతుందా? డైరెక్ట్గా ఆ డేటాని చూసి చెప్పగలరా? అదేదో రోబో కంపెనీ, రోబో సినిమాలో జస్ట్ LOPS జస్ట్ ఒకసారి బుక్ మొత్తం చూసి గుర్తుపెట్టుకుంటుంది. మనకు ఆ క్యాపబిలిటీ లేదు కదా. ఆ క్యాపబిలిటీ డైరెక్ట్గా డేటాను చూసి మనం అర్థం చేసుకోలేం కాబట్టి ఈ విజువలైజేషన్ మనకి ఏమిస్తుంది? ఓవరాల్ ఒక పిక్చర్ ఇస్తుంది. అఫ్కోర్స్ రెడీమేడ్గా విజువలైజేషన్ క్రియేట్ చేయలేకపోవచ్చు, కొంత ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అందుకని కదా మన డేటా అనలిస్ట్ ఎక్కువ, డేటా విజువలైజేషన్ ఎక్స్పర్ట్స్ ఉండేది.
ట్యాబ్లో, పవర్ BI ఇలాంటివన్నీ ఉండేవి. బట్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా మనం డేటాని చూసి అర్థం చేసుకోలేం కాబట్టి మనకి గ్రాఫ్ వచ్చింది, రైట్? ఒకవేళ డేటా అన్నది ఈ ఫామ్లో ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు నాకు 1, 10, 100, 1000, 10,000 ఇలా ఉంటే ఆ విజువలైజేషన్ ఎలాగ ఇస్తాం? సపోజ్ ఇప్పుడు 0 అనుకుంటే ఇది 1 అంతేనా? నెక్స్ట్ 10 ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుందా? ఇక్కడ వస్తుందా? ఇక్కడ వస్తుందా? ఎక్కడ వస్తుంది 10? నెక్స్ట్ 10 పాయింట్ పాయింట్స్ ఎక్కడికి? తర్వాత వస్తుంది. 10 పాయింట్స్ ఇక్కడ రాయలేమా? లాగ్ స్కేల్లో రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న డిస్టెన్స్ ఏంటి? 1. ఒకవేళ 2 తీసుకున్నాం అనుకోండి, లేదా 5 తీసుకున్నాం అనుకోండి, అదే మెయింటైన్ చేయాలి ఓవరాల్గా. ఇక్కడ 1 తీసుకొని ఇక్కడ 10 అంటే కుదరదు. ఇక 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో 10 అయినప్పుడు ఇక్కడ వస్తుంది. 100 ఎక్కడ వస్తుంది మరి? నెక్స్ట్ వాల్యూ ఎక్కడ వస్తుంది? చాలా దూరంగా వస్తుంది. ఇంకా చాలా దూరంగా వస్తుంది. అసలు విజువలైజేషన్ యొక్క పర్పస్ ఏంటి? ఆ డేటాను చూసి అర్థం చేసుకోలేం కాబట్టి విజువలైజేషన్, అవునా? ఒకవేళ విజువలైజేషన్లో కూడా డేటా ఈ ఫామ్లో ఉన్నట్లయితే విజువలైజేషన్ పాసిబుల్ అవుతుందా అవ్వదా? కష్టం చూపించడం. కష్టం. అప్పుడు విజువలైజేషన్ పర్పస్ ఏంటి? డేటా అర్థం చేసుకోలేం కాబట్టేట్టుగా విజువలైజేషన్ ఒక రఫ్ ఐడియా ఇస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్ ప్రిసైజ్గా ఉండకపోవచ్చు, బట్ రఫ్ ఐడియా కోసం, ఒక పిక్చర్ రావడం కోసం. బట్ ఆ డేటా అనేది ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇది 10 పవర్తో ఇంక్రీజ్ అయింది. 10 పవర్ 1 అంటే 10 పవర్ 0 రాసుకోవచ్చు కదా, 10 రాసుకోవచ్చు, 10 పవర్ 1 రాసుకోవచ్చు, 100 రాసుకోవచ్చు, 10 స్క్వేర్ రాసుకోవచ్చు, 1000 10 క్యూబ్, 10 పవర్ 4 రాసుకోవచ్చు. సో డేటా అనేది ఎక్స్పోనెన్షియల్ పెరుగుతున్నప్పుడు విజువలైజేషన్ పాసిబిలిటీ కాదు, మళ్ళీ డిఫికల్టీ ఫేస్ చేస్తాం. సో ఈ 10 పవర్స్లో ఉంది కాబట్టి దీని బేస్ ఏంటి? 10. నేను బేస్ 10 అని చెప్పి మెన్షన్ చేసి దీని లాగరిథమిక్ వాల్యూ తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? నాకు పవర్స్ మాత్రమే వస్తాయి. అది క్లియర్గా బేస్ మెన్షన్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ వచ్చే వాల్యూస్ ఏంటి? లాగరిథమిక్ బేస్ 10 తీసుకుంటే నేను ఇక్కడ 1 తీసుకుంటే ఎంత వస్తుంది నాకు? దీన్ని ఎలా రాయొచ్చు మనం? బేస్ 10, 1 ఎలా రాయొచ్చు? 10 పవర్ 0. అప్పుడు పవర్ మాత్రం ఇస్తుందని చెప్పాం కదా, సో 0. అర్థమైందా? అది 1. నెక్స్ట్ 10 తీసుకుందాం, ఈ వాల్యూ తీసుకుందాం. ఎలా రాయొచ్చు? 10 పవర్ 1 రాయొచ్చా? అదే 10 పవర్ 1 కదా. 10 పవర్ 1 ఇప్పుడు బేస్ 10 కదా, అప్పుడు ఏమొస్తుంది మనకి? ఈ పవర్ వస్తుంది. ఈ పవర్ ఏంటి? 1. ఇప్పుడు 1 అని రాయొచ్చా మనం? ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ ఏమవుతుంది? పవర్ 2, పవర్ 3, పవర్ 4. సో పవర్స్ మాత్రం తీసుకుంటాం ఇప్పుడు మనం. అప్పుడు విజువలైజేషన్ పాసిబుల్ అవుతుంది. సో ఎర్త్క్వేక్ రిజల్ట్ కూడా మనం తీసుకున్న వాల్యూ ఏంటంటే సంథింగ్ టు ద పవర్. రియల్ టైంలో మనం 10 పవర్ 2 పవర్ తీసుకోం, ఈ పవర్ తీసుకుంటాం. ఈ అంటే ఏంటి? ఏదో కాన్స్టెంట్ 2.7 సంథింగ్, ఏదో కాన్స్టెంట్. ఇప్పుడు యుఎస్ఏలో 10 తీసుకున్నాను అనుకోండి బేస్, ఇండియాలో 2 తీసుకున్నాను అనుకోండి, వాళ్ళు చెప్పిన డేటా ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, ఎర్త్క్వేక్ ఇలా పలానా చోట వచ్చే అవకాశం ఉందో లేదా వచ్చిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, వాటి వచ్చిన డేట్ 10 పవర్లో ఉంటే మన దగ్గర మన కమ్యూనికేషన్ అంతా 2 పవర్లో ఉంటే ఏమవుతుంది? మళ్ళీ కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది కదా. ఆ అవసరం లేకుండా కాన్స్టెంట్గా సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా కూర్చొని ఒక కాన్స్టెంట్ అని ఫిక్స్ అయితే ఆ కమ్యూనికేషన్ ఈజీ అయిపోతుంది కదా. జస్ట్ ఈ వాల్యూ 7.10 మెన్షన్ చేస్తారు, బేస్గా మెన్షన్ చేయరు. ఎందుకంటే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఏది చేసినా కూడా ఈ పవర్ తీసుకుంటారు. సో 7.8 రెక్టర్ స్కేల్ మీద 7.8 డైరెక్ట్గా ఈ వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది? మనకి ఆ డ్రమ్ ఉంటుంది కదా, దాని సెస్మోగ్రాఫ్ అంటే చూసారా, సరిపోదు. ఈ డ్రమ్ సరిపోదు, ఎందుకంటే వాల్యూస్ చాలా హ్యూజ్గా ఉంటాయి, చాలా డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. 7.8 7.3కి చూడండి, 7.8 2440 అయితే 7.3కి ఎంత ఉంది? 1480, ఆల్మోస్ట్ 1000 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ 2 తీసుకున్నాను అనుకోండి, ఎంత డిఫరెన్స్ ఉంది? 7.3 1480, చాలా డిఫరెన్స్ ఉంది.
సో అదంతా కూడా మనకి డ్రమ్ ఎంత పెద్ద సరిపోదు, ఒకటి యాక్చువల్ వాల్యూ తీసుకుంటాం, అందులో లాగరిథమిక్ వాల్యూ తీసుకుంటాం. కానీ లాగరిథం ఆన్ వాట్ బేస్? నేను 10 పవర్లో ఉంది కాబట్టి 10 తీసుకున్నాను. బట్ సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా కూడా ఏం చేస్తుందని చెప్పాను, ఈ తీసుకుంటాను చెప్పాను. అంటే ఈ వాల్యూ టు ద పవర్, అందులో నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ టు ద పవర్ 7.3 యాక్చువల్ వాల్యూ చూపించడం కోసం మ్యాథ్ డాట్ ఈ టు ద పవర్ 7. అదేంటిది 7.8 కదా తీసుకుంది, 7.8. అదే ఏదైనా 6.2 రెక్టర్స్ కెలివిన్ అన్న అనుకోండి, అంటే అర్థం ఏంటి, యాక్చువల్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనం, మ్యాథ్ డాట్ ఈ టు ద పవర్ 6.2 492 ఇవి యాక్చువల్ వాల్యూస్. మనం అవసరమా అవసరం లేదని తర్వాత సంగతి, బట్ కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు. ఏ ఎక్స్పోనెంట్ అంటే ఏంటి, లాగరిథం అంటే ఏంటి? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది. దయచేసి మిగతా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి. సో రైట్, ఓకే, రేపు కంటిన్యూ చేద్దాం. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఉండండి, లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ. ఊప్స్ అవసరం లేదా అండి? ఇంకా పైథాన్ మనం ఈరోజు స్టార్ట్ చేసాం. ఓకే, ఇంకా నార్మల్ చాలా sections బేసిక్స్ ఉన్నాయి. లో ఊప్స్ లేదని, సో ఉంటాయి. ఊప్స్ అవసరం. ఓకే. ఉంటాయి మీకు పైథాన్ నోట్స్ కాన్సెప్ట్స్ మీకు ఇక్కడే ఉంటాం, చూపిస్తాం. అడ్వాన్స్ కాన్సెప్ట్స్ లో ఊప్స్ ఉంటాయి. ఇవే కాకుండా మెమరీ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మల్టీ థ్రెడింగ్, మల్టీ ప్రాసెసింగ్, ఇటరేటర్స్, జనరేటర్స్, డెకరేటర్స్, క్లోజర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి, వస్తాయి. హలో. చెప్పండి. అదే అండి, యాక్చువల్గా ఈ రోజు కూడా ఫ్రీ సెషన్ జరిగిందండి. మనకి వెడ్నెస్డే లోపల మీరు ఫీజు పే చేయొచ్చు. ఓకే, సో ఈ రోజు పే అంటే ఎవరైతే ఫీజు పే చేశారో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ అంటే సపరేట్గా జాయిన్ అయిన స్టూడెంట్స్కి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఎవ్రీడే సెషన్ రికార్డింగ్ మీకు పర్సనల్గా యాక్సెస్ ఇస్తాను. అలాగే మన ఫ్యాకల్టీ దామోదర్ గారు మీకు అది క్లాస్ నోట్స్ అవన్నీ కూడా షేర్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్ అయితే 1 year పాటు యాక్సెస్ ఉంటుందండి. వీడియోస్ కూడా 1 year పాటు యాక్సెస్ ఉంటాయి. ప్రతిరోజు సెషన్ అయిన తర్వాత వితిన్ 1 or 2 hours లోపల మీకు ఆ రికార్డింగ్స్ పంపిస్తాను. ఇది తెలుగు బ్యాచ్ అండి. ఈవినింగ్ 6 to 7 నడుస్తుంది. సో ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నాయండి యాజ్ ఎ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి? 6 to 7 కాదు, 7:30 వరకు ప్రిపేర్ అవ్వండి. ఒక ½ an hour ఎక్స్ట్రా అవ్వచ్చు. హరీష్, మీ క్వశ్చన్ ఇన్స్టలేషన్ గురించి అన్నా కదా, హ్యాండిల్ చేస్తాను కదా, చెప్పండి. మీది మ్యాకా విండోసా? మీది అన్మ్యూట్ చేసుకుని అడగండి హరీష్. చెప్పండి. మీరు మైక్ లేదా, మైక్రోఫోన్ లేదా? సో మీకు ఏంటి ఇష్యూ ఏంటి? ఆ స్క్రీన్ షాట్ పేస్ట్ చేయండి. ఇష్యూ ఏంటి? వీడియో ఫాలో అయ్యారా? అనేబుల్ టు సీ టర్మినల్ ఇన్ మై ఫోల్డర్. ఓకే, సో మీకు ఆల్రైట్, ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఇష్యూ వస్తుందా? ఇలాగ టర్మినల్ కనిపించట్లేదా మీకు? ఆల్రైట్, సో కనిపించకపోతే నేను ఆల్టర్నేటివ్ ఆల్రెడీ ఆ సెషన్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వెళ్ళి పాత్ కాపీ చేసుకోండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికీ? ఇక్కడ పాత్ కాపీ చేసుకోండి. ఇక్కడ మీరు సెర్చ్ చేయండి, టర్మినల్ అని కానీ లేదా కమాండ్ ప్రాంప్ట్ అని సెర్చ్ చేయండి. వెళ్ళి సిడి అని కొట్టండి, ఇక్కడ ఎంటర్ చేయండి. కొన్నిసార్లు మీకు ఈ పాత్ కనిపించవచ్చు, ఇంకా సి డ్రైవ్లోనే ఉండొచ్చు. అప్పుడు జస్ట్ మీరు D: పెడితే సరిపోతుంది. D: పెడితే అది D డ్రైవ్గా మారుతుంది. ఎస్పెషల్లీ ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్ స్విచ్ అయ్యేటప్పుడు ఒకసారి టర్మినల్లో మనం చేంజ్ చేసిన తర్వాత కూడా CA చూపిస్తూ ఉంటుంది. అప్పుడు జస్ట్ ఇప్పుడు D డ్రైవ్ కాబట్టి నేను ఇక్కడ D: పెట్టాను. ఈ డ్రైవ్ అయితే E: పెడితే ఈ పాత్ మళ్ళీ కనిపిస్తుంది. ఫుల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పాత్ మారింది కదా, అప్పుడు జూపిటర్ స్పేస్ నోట్బుక్ అని ఎంటర్ చేయండి. ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అవుతుంది. క్లియరా? అది
ఓకే సార్. సార్ అతనికి అదే అనుకుంటా డౌట్. నాకు కూడా కాల్ చేశారు. అదే లేదంటే మనం ఆ ఫోల్డర్ రోజు పాత్లో ఫోల్డర్ ఆ పాత్లో రోజు సీఎం చెప్పండి సార్. ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అతనికి 2 వేస్ చెప్పాను. ఇక్కడ టర్మినల్ కనిపిస్తుంది, ఓపెన్ చేయండి, లేదా ఈ పాత్లోకి వెళ్ళి కాపీ చేసుకొని టర్మినల్ కానీ కమాండ్ ప్రాంప్ట్ కానీ ఓపెన్ చేసి ఓకే సార్. సిడీస్ పాత్ ఇచ్చి ఎంటర్ కొట్టి ఆ పాత్ మారుతుంది. కొన్నిసార్లు ఇక్కడ పాత్ కనిపించదు, ఇదే ఓకే చూపిస్తూ ఉంటుంది. అందువల్ల ఓకే నేను ఇది డి డ్రైవ్ లో ఉంది కాబట్టి డి కోలన్ పెట్టమంటున్నా. ఒకవేళ ఈ డ్రైవ్ లో ఉంటే ఈ కోలన్ పెడితే ఆ ఫుల్ ఓకే. పాత్ ఇంతకుముందు మార్చింది కనిపిస్తుంది. ఓకే సార్. అది నేను రాని పక్షంలో తర్వాత మనం ఆ పాత్లోకి వచ్చాం కాబట్టి తర్వాత జూపిటర్ నోట్బుక్ అని ఈజీగా ఎంటర్ చేస్తే మారిపోవచ్చు. సార్ ఇది పవర్ షెల్ లోనే ఓపెన్ చేయాలా, కమాండ్ ప్రాంప్ట్ అయినా ఓకేనా? కమాండ్ ప్రాంప్ట్ కూడా ఓకే సార్. సో ఇక్కడ నేను మనం ఫోల్డర్ లోనే ఇప్పుడు అక్కడ మీరు టైప్ చేస్తున్న అక్కడ సిఎండి అని టైప్ చేస్తే వచ్చేస్తుంది కదా సార్. ఆ పాత్రలోనే సిఎండి అని టైప్ చేసి ఇక్కడ అంటున్నారా ఇలా కూడా వచ్చేస్తుంది కదా. చేయొచ్చు. పాత విండోస్ వర్షన్ లో అది రావచ్చు రాకపోవచ్చు. ఓకే సార్. సో అందువల్ల ఓకే సార్. ఇలా అంటున్నారు మీరు. చేయొచ్చు. ఇప్పుడు పాత మారింది కదా, జూపిటర్ స్పేస్ నోట్బుక్ అలా ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. ఓకే సార్. ఇదేండి రేపు కూడా మనం అంటే ఫీజు అడుగుతున్నా సార్ స్టూడెంట్స్ ని. రేపు మంగళవారం అని ఎవరైనా ఇబ్బంది పడేటట్టయితే మీరు యాక్చువల్గా మంగళవారం నాడే పే చేస్తారు ఫీజులు ఎక్కువ మంది. లేదంటే మీరు వెడ్నెస్డే లోపల పే చేయొచ్చండి. రేపు కూడా సేమ్ జాయిన్ లింకే ఉంటుంది. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదండి, అందులో పేస్ట్ చేయగానే మీకు సొల్యూషన్ వస్తుంది. మీకు సొల్యూషన్ ఫ్యాకల్టీ చెప్తారు 100%. ఆల్రైట్, క్లియర్ కదా ఇప్పుడు మీకు? లేదు మీరు పాత్ మార్చట్లేదు, సిడి స్పేస్ పాత్ ఇవ్వాలి, తర్వాత జూపిటర్ నోట్బుక్. మీరు డైరెక్ట్గా సిడి స్పేస్ ఇవ్వట్లేదు, సిడి స్పేస్ ఆ పాత్ ఇవ్వండి. సిడి ఎక్కడ మరి? ఇక్కడ సిఎండినో లేకపోతే మీ టర్మ్లో ఓపెన్ చేస్తే సిడి స్పేస్ కదా, లేదా డైరెక్ట్ ఇక్కడే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ సిఎండి కొట్టండి, న్యూ వర్షన్ ఆఫ్ విండోస్ అయినట్లయితే. మీరు సిడి ఇవ్వలేదు, స్క్రీన్ షాట్ కనిపిస్తుందా? సిడి స్పేస్ E:/Python అలాగే ఇవ్వాలి. సిడి ఎక్కడ? సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. అర్థమైందా హరీష్? ఇక్కడ ఆల్ రైట్, ఓకే. ఇప్పుడు మీరు కరెక్ట్గా వచ్చారు, పాతకు వచ్చారు. జూపిటర్ స్పేస్ నోట్బుక్ అంటే మీకు కనిపించట్లేదు. కారణం ఎనకొండ ఇన్స్టాల్ చేశారా? ఎనకొండ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎనకొండ ఇన్స్టాల్ చేస్తే కదా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కాన్ఫిగర్ చేశారా? మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇచ్చాను, అవి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కాన్ఫిగర్ చేశారా? ఈ 5 పాత్స్ యాడ్ చేశారా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్? ఒకసారి మీరు ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ స్క్రీన్ షాట్ నాకు పెట్టండి. మీకు జూపిటర్ స్పేస్ నోట్బుక్ రాలేదు అంటే అక్కడ కాదండి, పాత్లో కదా యాడ్ చేయమన్నాను నేను. మీరు వీడియో సరిగ్గా ఫాలో అయినట్లుగా ఒక పాత్ అని కనిపిస్తుంది చూసారా, అక్కడ యాడ్ చేశారు మీరు. పాత్ అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఈ పాత్ డబుల్ క్లిక్ చేసి 1 by 1 యాడ్ చేయాలి. న్యూ యాడ్ అలా కొట్టాలి. ఇక్కడ కూడా కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే పాత్ అని కనిపిస్తుంది, అక్కడ న్యూ అని కనిపిస్తుంది. వీడియోని కంప్లీట్ గా ఫాలో అవ్వండి సార్, ఫ్యాకల్టీ చెప్పింది కూడా అదే కదా. సో అది నేను చూపిస్తాను దానికి. ఆ వీడియో ఫాలో అవ్వండి. సో ఇక్కడ ఏంటంటే పాత్ అని క్లియర్ కనిపిస్తుందా? ఇక్కడ పాత్ డబుల్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అయింది. అదే సమయంలో కింద కూడా ఇక్కడ పాత్ అని ఉంటుంది, ఆ పాత్ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ 5 పాత్స్ యాడ్ చేయాలి. మీరు ఏం చేశారు, ఇక్కడే యాడ్ చేశారు. అది ఎన్విరాన్మెంట్ ఓకే, మీరు సపరేట్గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేసినట్టుగా అనమాట. అది అలా వర్కౌట్ అవ్వదు.
అర్థమైందా? ఒకసారి మీరు ఆ పాత్ను క్లిక్ చేసి చూపించండి నాకు. ఆ పాత్ని ఒకసారి డబుల్ క్లిక్ చేయండి. ఆ డబుల్ క్లిక్ చేసి ఒక స్క్రీన్ షాట్ ఇవ్వండి. మీరు మోడిఫై చేస్తున్నారు ఆ పాత్ని. క్యాన్సిల్ కొట్టండి. క్యాన్సిల్ కొట్టి డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే అది సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాత్ని చూసారా? మీరు ఏం చేస్తున్నారు? ఎడిట్ చేస్తున్నారు. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఈ విండో సపరేట్ ఓపెన్ అవుతుంది. అక్కడ న్యూ మీద క్లిక్ చేసి 1 by 1 పాత్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ వీడియోలో క్లియర్గా నేను చూపించాను ఎలా క్లిక్ చేయాలి. ఆ విండో ఓపెన్ అయిన తర్వాత న్యూ మీద క్లిక్ చేసి ఎలా యాడ్ చేయాలి. 1 by 1 ఒక 2-3 వేరియబుల్స్ యాడ్ చేసుకుని చూపించాను. ఏం చేస్తున్నారంటే సపరేట్ ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేస్తున్నారు. సార్ మీకు అది వీడియో దగ్గర మీకు కొంతమంది ఏమడుగుతున్నారంటే సార్ స్క్రీన్ బ్లర్ గా ఉంటుంది అంటే ఐ మీన్ టెక్స్ట్ కనపట్టలేదని చెప్పారు సార్ కొంతమంది. ఎందుకంటే ఏంటంటే అది వీడియో ఉంది కదా, వాళ్ళ ఆ. మొబైల్ నెట్వర్క్ స్పీడ్ తగ్గినప్పుడు అది ఆటోమేటిక్ 144 పిక్సెల్స్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది Quality. కదా. అదొకసారి చూపిస్తారా సార్ ఎలా మార్చుకోవాలనేది ఇక్కడ ఒకసారి మన వీడియో ఏదన్నా నేను ఇక్కడ పెడతాను మీకు. సపోజ్ ఇది అనుకోండి, ఒక పాత్ ఈ 5 పాత్స్ యాడ్ చేయాలి. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఎన్విరాన్మెంట్ అని కొడితే ఇక్కడ ఎయిడ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినది ఇక్కడ పాత్ కనిపిస్తుంది. సేమ్ అదే ఇక్కడ కూడా పాత్ మనకి కనిపిస్తుంది. స్క్రోల్ డౌన్ చేస్తే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే కొంచెం జస్ట్ ఇక్కడ కొంచెం తగ్గించండి. ఇది ఇలా ఉంటుంది. కొంచెం తగ్గిస్తే పాత్ కనిపిస్తుంది. సో ఈ 2 చోట్ల అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి. దీని మీద ఈ బ్లూ కనిపిస్తుంది కదా, ఒకసారి సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్. అక్కడ నేను న్యూ మీద క్లిక్ చేసి పాత్ ఇక్కడ యాడ్ చేశాను. అలాగే నెక్స్ట్ న్యూ పాత్, అలాగే నెక్స్ట్ న్యూ పాత్, అలాగా ఈ 5 పాత్స్ యాడ్ చేయాలి. ఈ 5 పాత్స్ యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ యాడ్ చేసాను కాబట్టి నేను డిలీట్ చేస్తున్నా. మీరు డిలీట్ చేయకండి. నేను ఆల్రెడీ యాడ్ చేస్తున్నా. ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేస్తున్నా. మరి ఇక్కడ యూజర్ స్పెసిఫిక్ ఇది సిస్టమ్ వైడ్ ఇది. ఇక్కడ మళ్ళీ అగైన్ డబుల్ క్లిక్ చేసి అగైన్ న్యూ ఈ 5 పాత్స్ 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 2 3 4 5 అలాగా న్యూ ఇంతకుముందు యాడ్ చేసిన విధంగానే యాడ్ చేయాలి. సో ఓకే ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఓకే ప్రెస్ చేస్తే సరిపోతుంది. సిస్టమ్ ఒకసారి రీస్టార్ట్ చేసి సరిపోతుంది. అర్థమైందా? సార్ ఈ స్టూడెంట్ తో నేను లాగిన్ అవుతాలే సార్. హరీష్, మీకు అంటే విండోస్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ కూడా మీకు డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు కదా, జస్ట్ వీడియో యాజ్ ఫాలో అయిపోండి. మీరు ఏం చేస్తున్నారంటే పాత్నే అది మార్చేస్తున్నారు, అక్కడే డైరెక్ట్గా ఎడిట్ చేస్తున్నారు. డబుల్ క్లిక్ చేయాలి. సార్ ఈ వీడియో ఓపెన్ చేస్తారా క్లాస్ 01? ఇది కాదనుకుంటానే. రైట్ ఇదే. ఇక్కడ చూడండి. అదే సార్ ఇది రెజల్యూషన్ చూపిస్తారా ఎలా మార్చుకోవాలనేది. రైట్, ఇక్కడ మీకు బాటమ్ రైట్ కార్నర్లో మీకు సెట్టింగ్స్ గేర్ ఐకాన్ ఉంది కదా, క్లిక్ చేసుకొని క్వాలిటీ ఉంటుంది కింద, అది క్లిక్ చేస్తే మీరు ఇది సెర్చ్ చేసుకోవాలి. 1080 సెర్చ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ అది మారకపోతే మీ నెట్వర్క్ స్లోనెస్ వల్ల క్రియేట్ అయింది. ఒక 2 or 3 minutes వెయిట్ చేయండి.
బెటర్ మీకు నెట్వర్క్ స్పీడ్ ఉంటేనే 108 వస్తుంది. లేకపోతే ఆటో కదా బై డిఫాల్ట్ అది ఏం చేస్తుంది 144 మారిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. అది మీ నెట్వర్క్ ఇష్యూ. మళ్ళీ ఏం చేయాలి మనం క్వాలిటీని ఎప్పుడు కూడా ఆటో కాకుండా మనం 1080 పెట్టాలి. 1080 మనం పోస్ట్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ నెట్వర్క్ స్పీడ్ స్లో అయితే అది వెయిట్ చేస్తుంది. ఆటో అయితే ఏం చేస్తుంది నెట్వర్క్ స్పీడ్ని బట్టి మారిపోతూ ఉంటుంది. సడన్గా 1080 నుంచి 144 అయిందనుకోండి నెట్వర్క్ స్పీడ్ వల్ల, బ్లర్ అయిపోయింది, వీడియో ఇష్యూ ఉందని అనుకుంటున్నారు. కాదు, అది మీ నెట్వర్క్ స్పీడ్ తగ్గడం వల్ల. మొబైల్ కనెక్ట్ అయ్యారనుకోండి, ఆబ్వియస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కదా, అందువల్ల జస్ట్ ఒకసారి గేర్ మీద బాటమ్ రైట్ కార్నర్లో గేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్వాలిటీ మీద క్లిక్ చేసి కింద 108 సెలెక్ట్ చేయండి. ఆటో కాదు, ఆటో బై డిఫాల్ట్ ఆటో ఉంటుంది, 108 సెలెక్ట్ చేయండి. క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరీష్ మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ఆ పాత్రను డబుల్ క్లిక్ చేసి యాడ్ చేయండి. రేపుగా అదే ఇష్యూ ఉంటే అసలు నేను యాక్సెస్ తీసుకొని ట్రై చేస్తాను. పవర్ షో డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు కానీ బట్ అది ఎగ్జిక్యూషన్ పాలసీ మార్చాల్సి ఉంటుంది, మళ్ళీ అక్కడ ఇష్యూ వస్తుంది. చూద్దాం. వాళ్ళకి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మిగతా వాళ్ళకి? దామోదర్ గారు, చెప్పండి. సార్ ఇది నాట్ అబౌట్ ది క్లాస్. సో యాక్చువల్లీ కెరీర్ ఇప్పుడు యాక్చువల్గా స్విచ్ అవ్వాలనుకుంటే ఇది ఎలా యూజ్ అవుతుంది ఈ సెషన్స్ అన్ని అయిపోయిన తర్వాత అని. సో మీరు అప్లికేషన్ డేటా ఇంజనీర్, ఏఐ డేటా ఇంజనీర్ సంథింగ్ ఆ రోల్ కి సూట్ అవుతుంది అని అన్నారు కదా. నెక్స్ట్ జనరేటివ్ సో ఇంజనీర్, జనరేటివ్ సో నాకు అరౌండ్ ఒక 12 years అలా ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో ఇన్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ డిఫరెంట్ రోల్స్. ఓకే. సో స్విచ్ అవ్వాలనుకుంటే ఎట్లా యూజ్ అవుతుంది? ఐ మీన్ సో జనరేటివ్ ఇంజనీర్ వీ కెన్ ఫుల్ ఫ్లెడ్జ్ అవ్వచ్చా, లేకపోతే ఇంకా నెక్స్ట్ ఏమైనా వేరే కోర్సెస్ తీసుకోవాలా? ఓకే, మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. యాక్చువల్గా ఆల్మోస్ట్ టెస్టింగ్ అనేది డెడ్ అయిపోయింది జనరేటివ్ అవును, AI yeah, సొల్యూషన్స్ వల్ల. 2 yeah. ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి డెవలప్మెంట్ సైడ్ వెళ్ళడం, లేదా డెడికేటెడ్ జనరేటివ్ ఇంజనీర్ అవ్వడం. డెవలపర్ అయితే అయినా కూడా ఈ జనరేటివ్ AI నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది మీకు. Hmm. డెవలపర్ అయినట్లయితే అక్కడ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేయాల్సి ఉంది, కేవలం టెస్టింగ్ మాత్రమే కాదు. ఎందుకంటే ఎందుకు డెవలప్మెంట్ అని అంటే మీకు ఆబ్వియస్లీ న్యాచురల్ ట్రాన్సిషన్ కదా అది, అందుకని. కానీ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ డైయింగ్ సిచ్యువేషన్. సో డెడికేట్ జనరేటివ్ ఇంజనీర్ ఎలా అంటే అవడమే బెటర్. ఓకే, అంటే ఇప్పుడు డెడికేటెడ్ జనరేటివ్ అంటే మనం మొత్తం ఈ LLMs ఇవి కొత్తవి క్రియేట్ చేయడమా, లేకపోతే ఎగ్జిస్టింగ్ యూజ్ చేసుకొని వాటికి అప్లికేషన్స్ ఆర్ MCPs కానీ అలా క్రియేట్ చేయడం అలా అంటారు? ఓకే, జనరల్గా ఏంటంటే మనం 2 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒకటి ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఇంకోటి ప్రోడక్ట్ సపోర్ట్ అని. ప్రిడామినెంట్గా మనకున్న ప్రోడక్ట్స్ ఏంటి, ప్రోడక్ట్ సపోర్ట్. అక్కడ కోడింగ్ రాయరని కాదు అర్థం, ఆల్రెడీ మనం డెవలప్ చేసిన ప్రోడక్ట్కి సపోర్ట్ ఇవ్వడం. లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ డెవలప్ చేసినప్పుడు యాక్చువల్గా 6 months to 1 year సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. తర్వాత ఇంకో టీం ట్రాన్సాక్షన్ చేస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ టీం వాళ్ళు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ అది, సపోర్ట్ టీం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేసేది ఎక్కడ జరుగుతుంది, పెద్ద ఆర్గనైజేషన్స్, పెద్ద గూగుల్ లాంటి, ఫేస్బుక్ లాంటి, మెటా ఆర్గనైజేషన్ లాంటి వాళ్ళు, లేదా యాపిల్ లాంటి వాళ్ళు ఇన్హౌస్ రీసెర్చ్ టీమ్ వర్క్ చేస్తుంది. దానికి millions to billions of dollars అవుతుంది. అవి మనకు రావు. మనం వర్క్ చేసేది ఏంటి, ఆ మోడల్స్ని, లేదా అది ఓపెన్ సోర్స్ ఆర్ API ఆర్ సమ్ అదర్ ఫామ్, ఆ మోడల్స్ని మనం ఏ విధంగా క్లయింట్కి సొల్యూషన్ ఫామ్లో ఇవ్వాలి. క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, అది మనం అర్థం చేసుకొని ఏ విధంగా సొల్యూషన్ డెవలప్ చేస్తాం. సో మన ఆబ్జెక్టివ్ అనేది వేరు. కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే, ఒక మిడిల్ ఫేస్లో ఒక మిడ్ స్టేజ్ ఒకటి వస్తుంది. అదేంటంటే ఫైన్ ట్యూనింగ్ అనే ఒకటి ఉంటుంది. ఆ మోడల్ మనకు సరిపోదు, అట్ ద సేమ్ టైం ఆ మోడల్ మనం క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం ట్యూన్ చేయాలి. ఫైన్ ట్యూన్ చేస్తే చాలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఫైన్ ట్యూనింగ్ ప్రాసెస్ కూడా ఈ కోర్సులో పార్టే, కానీ ర్యాట్ బెటర్ దానికంటే కూడా.
ర్యాక్ కంటే కూడా ఏజెంట్కి ర్యాక్ బెటర్. సో ఆ ఫైన్ ట్యూనింగ్ ర్యాక్ ఏజెంట్కి ర్యాక్ మనం 3 చూస్తాం. సో ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం ఆ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. అది ఆబ్జెక్ట్. మన రీసెర్చ్ డెవలప్మెంట్ కాదు. ఓకే. రీసెర్చ్ డెవలప్మెంట్ అగైన్ మళ్ళీ సి ప్లస్ ప్లస్ యూజ్ చేస్తారు అక్కడ, పైథాన్ యూజ్ చేయరు. ఓకే. మారుతుంది. చెప్పండి, క్లియరా? సో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది, ఐ మీన్ 12++ దిస్ అనేది అంటే ఇప్పుడు ఎంట్రీ లెవెల్‌లో కన్సిడర్ చేస్తారా? లేకపోతే రీసెర్చ్ సైడ్ సపరేట్ చేసేయండి. సి ప్లస్ ప్లస్ మీ రిక్వైర్మెంట్ మనం ట్రైన్ అవుతుంది ఇక్కడ ప్రోడక్ట్ సపోర్ట్ లేదా సొల్యూషన్ ఎలా మనం క్లయింట్కి ఇవ్వాలండి, అది ఉన్న మోడల్స్ యూజ్ చేసుకోండి. ఫైన్ ఓకే. ట్యూనింగ్ ఆఫ్ కోర్స్ అలాంటి స్టేజ్ కూడా ఒకటి ఉంటుంది. మీ రోల్ జనరల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ జనరేటివ్ ఏఐ యూజ్ చేస్తున్నారు, కానీ ఎలా యూజ్ చేయాలో తెలియదు వాళ్ళకి, మోర్ అడ్వాన్స్ లెవెల్ తెలియదు. ఆ టీమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం అదొక టీం. ఓకే. లేదా మీరు జనరేటివ్ ఏఐ నేర్చుకొని డెవలప్మెంట్ ప్రోడక్ట్స్ ఏదైనా ఉంటే స్టిల్ డెవలప్మెంట్ వాళ్ళలో అక్కడ అంటే ఎండ్ టు ఎండ్ ఫుల్ స్టాక్ మీరు సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం అలాంగ్ విత్ టెస్ట్ సూట్ అలా ఓకే. ప్రొవైడ్ చేయడం. బట్ అది కూడా ఆ ఫీల్డ్ కదా ఆల్మోస్ట్ టెస్టింగ్ తర్వాత అదే నెక్స్ట్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ అన్ని ఎంసీపీస్ ఇవన్నీ జనరేట్ చేసి టోటల్ కోడ్ అనేది జనరేట్ చేస్తున్నారు కదా. మేబీ అవును. సిమిలర్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు ఎంసీపీస్ కానీ లేదా ఏజెంట్స్ కానీ క్రియేట్ చేసేసి చేయొచ్చు టోటల్ కోడ్. సో మీరు ఆల్మోస్ట్ ఆ అనేది స్టేజ్ వచ్చేసాం. టోటల్ ఆల్మోస్ట్ వచ్చేసాం. కాదు, చిన్న ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే స్ట్రైట్ ఓకే. ఫార్వర్డ్ ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే సొల్యూషన్ వచ్చింది రాదు, కొంత ఎఫర్ట్ పెట్టాలి. కానీ ఇంతకు ముందు లాగా మనకు కోడింగ్ ఎక్స్పర్టైజ్ అంత అవసరం లేదు, అంటే చించుకోవాల్సినంత అవసరం లేదు. నేచురల్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ వచ్చేసింది, అదొకటే డిఫరెన్స్. ఓకే. సో మీరిప్పుడు మనం సపోర్ట్ ఫేజ్ లో అనేది మనం ఇప్పుడు వన్స్ ఆబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత సో వీ కెన్ సపోర్ట్ ఫేజ్ లో యూజ్ చేసుకోవచ్చు మన ఈ అవును. నాలెడ్జ్. ఓకే. నాట్ సపోర్ట్ ఇన్ సెన్స్ నాట్ జస్ట్ ద ప్రోడక్ట్ దట్ ఇస్ ఆల్రెడీ డెవలప్. నేను చెప్తున్నట్టు మోడల్ పర్స్పెక్టివ్ లో ప్రోడక్ట్ ఆల్రెడీ డెవలప్. సో బట్ వీ కెన్ సొల్యూషన్ అనేది మేబీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాం రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఆ సొల్యూషన్ ఆబ్వియస్లీ మనం కోడ్ రాయొచ్చు. ఓకే. లేదంటే ఒక టీమ్ కి మేబీ సపోర్టింగ్ లాగా క్రియేట్ చేసుకొని అంటే వాళ్ళు మేబీ యూజ్ చేసుకోవచ్చు అంటారు ఒకటే ఈ ఆబ్జెక్టివ్ మోడల్స్ ఏంటంటే అనేది. ఆటోమేషన్ యా. దృష్టిలో పెట్టుకొని ఒక టీం ఉందనుకోండి, ఆ టీం ఏ విధంగా ఆటోమేట్ చేయాలి, వాళ్ళు చేసే వర్క్ ఏజెంట్కి యా. ఈ బేస్లో ఎలా తీసుకురావచ్చు, దానివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి. మీకు ఆ డెమోలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేశాను నేను. జస్ట్ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఒకసారి డెమో వీడియో చూడండి. బేసిక్ ఓకే. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏ విధంగా మన ఏజెంట్గా కన్వర్ట్ చేస్తే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటన్నది. ఓకే. ఇది ఆర్కిటెక్ట్ రోల్ కూడా వర్కౌట్ అవుతా అండి దామోదర్ గారు? ఏంటండి ఆర్కిటెక్ట్ రోల్ కూడా వర్క్ అవుద్దా ఈ రోడ్ మ్యాప్? ఈ కోర్స్లో సిస్టమ్ డిజైన్ కూడా కవర్ అవుతుంది. అండ్ మీకు ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్ అనేది AWS లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఆర్కిటెక్ట్ లెవెల్ అంటాం కదా, అది ఎగ్జాక్ట్ గా రిక్వైర్మెంట్, ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటని నాకు అర్థమైతే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటని అర్థమైతే నేను చెప్పగలను ఎగ్జాక్ట్ గా ఏంటి అన్నది. ఓకే. మేబీ లైక్ LLMs యూజ్ చేసి వి క్రియేట్ అవర్ ఓన్ ఆర్కిటెక్చరల్ లో లెవెల్ డిజైన్ అలాగా అది ఏమన్నా కవర్ అవుద్దా అండి? అదే నేను అంటుంది ఏంటంటే జనరల్ గా మనకి ఏజెంట్కి AI LLMs ఇవన్నీ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. దాంతోపాటు సిస్టమ్ డిజైన్ కూడా కవర్ అవుతుంది. క్లయింట్ రిక్వైర్మెంట్ నుంచి చివరి డిప్లాయ్ చేసిన తర్వాత హ్యూమన్ ఫీడ్బ్యాక్ వరకు ఉంటుంది. వేరియస్ యూస్ కేస్ అట్లీస్ట్ 5 to 6 యూస్ కేసెస్ ఉంటాయి. అది ర్యాక్ కావచ్చు, ఏజెంట్కి కావచ్చు, వేరే అదర్ కావచ్చు. అట్ సేమ్ టైం AWS లో ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, API ఫామ్లో ఎలాగ మనము అది మన యూజర్కి ప్రొవైడ్ చేయాలనేది ఉంటుంది. మన జనరల్గా ఏంటంటే మన క్లయింట్ డెవలపర్స్ ప్రస్తుతం API ఫామ్లో ఇస్తాం కాబట్టి, సో ఆ సొల్యూషన్ ఎలా ప్రొవైడ్ చేయాలో కూడా ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ ఆర్కిటెక్ట్ అంటున్నా కదా, ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ ఆర్కిటెక్ట్ అనేది API ఫామ్లో క్లయింట్ యూజర్ గ్రూప్కి ప్రొవైడ్ చేయడం మాత్రమేనా, ఇంకేమన్నా ఎగ్జాక్ట్ ఇంకేంటి అనేది నాకు క్లియర్ డిస్క్రిప్షన్ వస్తే అది ఏంటని చెప్పగలను. వాళ్ళ దృష్టిలో మొత్తం కలిపి ఆర్కిటెక్చర్ ఉండొచ్చు కదా, సిస్టమ్ డిజైన్
అంటే సిస్టమ్ డిజైన్ ఫ్రమ్ ఇన్ఫ్రా పర్స్పెక్టివ్ అలాగే ఉండొచ్చు కదా, అది నేను చెప్పలేం కదా, అందుకని. బట్ సిస్టమ్ డిజైన్ కవర్ అవుతుంది, కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, అండ్ ఏడబ్ల్యూసీ ఎలా డిప్లాయ్ చేసుకోవాలి కూడా ఉంటుంది. ఏపీ ఒక ఏపీ మనం క్రియేట్ చేయగలం, మోడల్ని సర్వ్ చేయగలం యూజర్కి, అంతవరకు ఉంటుంది. ఏమంటాడంటే ఆర్కిటెక్ట్ అండ్ ఇంప్లిమెంట్ ర్యాడ్ పైప్ లైన్స్, వర్క్ ఫ్లోస్, ఏజెంట్ బేస్డ్ సిస్టమ్ యూజింగ్ ల్యాండ్ చైన్, ల్యాండ్ గ్రాఫ్ ఫర్ సిమిలర్ ఫ్రేమ్వర్క్స్, కవర్ అవుతుంది. ఆర్కెస్ట్రేషన్ లేయర్స్ చాలా అడిగాడండి. అంటే ఇట్స్ ఆల్ స్టఫ్ యూనో. ఒకసారి మీరు కరికులం చూడండి, మీకు ఆ ఏపీ కానీ సిస్టమ్ డిజైన్ కానీ ఆ కాన్సెప్ట్స్ కానీ కవర్ అవుతాయి. ఒకసారి మీరు కరికులం చూడండి, స్టిల్ మీకు ఏమైనా అంటే దాంట్లో కరికులం లేనివి మీ దాంట్లో ఏదైనా ఉన్నాయంటే నా దగ్గరికి వస్తే అవి ఉన్నాయా లేదా నేను కన్ఫర్మ్ చేసి చెప్పగలను, మీరు కవర్ చేస్తామో లేదు చెప్పగలను. బేసిక్ గా దామోదర్ గారు, వన్స్ ఈ కోర్స్ అయిపోయాక ఒకవేళ ఏఎంఎల్ ఆర్కిటెక్ట్ లాగా సపోజ్ ఇన్ కేస్ జాబ్ వచ్చిందని అనుకుంటే మీరేమైనా సపోర్ట్ ప్రొవైడ్ చేయగలుగుతారా? ఆ డెమోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మేము 2 to 3 months మీకు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. బట్ దాని సపరేట్ పే అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే అది పర్ టాస్క్ కానీ లేదా పర్ మంత్ కానీ అది మీరు మాట్లాడుకుంటే సపోర్ట్ చేస్తాం. ఓకే, ఎనీథింగ్ లైక్ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, ఏ ఇంజనీర్ అవ్వచ్చు, జనరేటివ్ ఏదైనా సరే మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఓకే సూపర్, థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో రెజ్యూమ్ ప్రిపరేషన్ అవి కూడా హెల్ప్ చేస్తారు కదా, మేబీ Yeah, ఎట్ ద ఎండ్ ఆఫ్. చేస్తాం. ఆల్రెడీ డెమోలో కూడా చెప్పాను, మీరు ఎగ్జిస్టింగ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే నేను జనరేటివ్ కంటెంట్ యాడ్ చేసి నేను కొన్ని ఎక్స్ట్రా ఎడిషనల్ టెంప్లెట్ ప్రొవైడ్ చేస్తాను, అది రెఫరెన్స్ గా తీసుకొని ఓవరాల్గా ఎడిట్ చేసుకోండి. కంటెంట్ ఆల్రెడీ యాడ్ చేస్తాం కాబట్టి రెడ్ మార్క్లో చేసి పంపిస్తాను. ఫైనల్ ఎడిషన్ లేదా టెంప్లెట్ కంప్లీట్గా మార్చుకోవడం అది మీ చాయిస్, అది మీ ఫైనల్ ఎడిటింగ్ మీరు చేసుకోవాలి. సో మోస్ట్లీ 3 months అలా ఎండ్ ఆఫ్ 3 months లో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా ఇంటర్వ్యూస్ కి అలా ఫ్రమ్ జనరేటివ్. చేసుకోవచ్చు, బట్ డే బై డే టు డే మీరు ప్రాక్టీస్ చేయాలి, ఏది స్కిప్ చేయాలి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను చెప్పాను కదా మీకు, అండ్ సిస్టమ్ డిజైన్ అని చెప్పేసి ఇలా ఉంటుంది అన్నమాట. క్లయింట్ రిక్వైర్మెంట్, ఎంఎల్ అసలు ఎలా ఫ్రేమ్ చేయాలి, డేటా ప్రిపరేషన్ ఏంటి, డేటా పైప్లైన్ ఏంటి, మోడల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఏ స్టేజెస్ ఉంటాయి, దాంట్లో శాంప్లింగ్ అంటే ఏంటి, ఎవాల్యుయేషన్, ఓవరాల్ సిస్టమ్ కాంపోనెంట్స్, అదర్ టాకింగ్ పాయింట్స్, సమ్మర్, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అది సిస్టమ్ డిజైన్ అంటాం. దాంట్లో వేరే యూస్ కేసెస్ ఉన్నాయి, ఒక్కొక్కటి యూస్ కేసులో ఎలా మనం ఫుల్ ఫ్లో అనేది తెలుసుకోవాలి, దానికి సంబంధించిన సొల్యూషన్స్ ఎలా మనం డెవలప్ చేసుకోవాలి, ఆ సొల్యూషన్ ఎలా డిప్లాయ్ చేసుకోవాలి ఉంటుంది. ఇది కవర్ అవుతుందా అండి? కవర్ అవుతుంది. అదే మీ ఆర్కిటెక్ట్ లెవెల్ అంటే ఓకే, బట్ ఆర్కిటెక్ట్ అనేది చాలా బ్రాడ్ టర్మ్. జనరేటివ్ పర్స్పెక్టివ్ ఆర్కిటెక్చర్ లెవెల్ కవర్ అవుతుందా? కవర్ అవుతుంది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు మీట్ అవుదాం, ఇదే లింక్ అండి, దయచేసి ఆన్ టైంలో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఏమైనా క్వశ్చన్స్ స్టిల్ మీకు ఏమైనా ఉంటే ఉండండి, లేకపోతే మిగతా లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. రికార్డింగ్ ఆపేస్తున్నాను.